గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. హాయ్ అండి. కరోనా మనల్ని ఇంట్లోనే లాక్డౌన్ చేసేసింది. సో నేనైతే అసలు ఎక్కడికి కాలైతే అడుగుపెట్టట్లేదు. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది. ఈవెన్ గేట్ కూడా తీయట్లేదు నేనైతే. చాలామంది మెసేజ్ చేస్తున్నారు నాకు, సార్ ఈ లాక్డౌన్ పీరియడ్లో మంచి ఇంటర్వ్యూస్ చేయొచ్చు కదా. ఆఫ్కోర్స్ మొన్న ఈ విష్ణు ఇంటర్వ్యూకి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి ఇంటర్వ్యూ అని చాలామంది మెసేజ్ చేశారు, ఇండస్ట్రీ నుంచి కానీ బయట నుంచి కానీ. సో అలాగే దాని కంటిన్యూషన్లో ఇంటర్వ్యూ చేస్తున్నాను. బట్ ఫస్ట్ స్కైప్ ఇంటర్వ్యూ నాది ఇది. కొంచెం కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఓకే, ఇప్పుడు గెస్ట్ ఎవరైనా ఆలోచిస్తుంటే నాకు ఇమ్మీడియట్గా తట్టింది అయితే మన హిట్ సినిమా డైరెక్టర్ శైలేష్ గారు. దాంట్లో ఏంటంటే యాక్చువల్గా అది తెలుసు మీ అందరికీ, ఆ హిట్ సినిమా హిట్ అయింది, మంచి హిట్ అయింది. కానీ అప్పుడు నేను రిలీజ్ టైంలోనే చేయాలి యాక్చువల్గా ఇంటర్వ్యూ, బట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆ సినిమా నేను చూసే పరిస్థితి లేదు, అప్పుడు చూడలేకపోయాను కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో కామెంట్ కూడా పెట్టలేదు, వీడియో కామెంట్ కూడా. ఈ విషయంలో శైలేష్కి సారీ చెప్పాలి. సో ఇప్పుడు మొత్తానికి ఇది మంచి అకేషన్గా భావిస్తున్నాను యాక్చువల్గా దానికంటే కూడా. ఎందుకంటే మొన్ననే అమెజాన్లో అవైలబుల్ ఉంది. చాలామంది చూసుంటారు, చూడకపోతే కనుక చూడండి, చూస్తే కనుక ఈ ఇంటర్వ్యూని ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అండ్ ఇంకా శైలేష్, హాయ్. హలో సార్. హలో హౌ ఆర్ యూ? ఫైన్. అండ్ ఏంటి క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టుంది, రెడీగా? చూశాను సార్. అంటే ఇంట్లోనే ఉన్నా కదా, ఖాళీగా ఉన్నాం కాబట్టి మీ పోస్ట్ లో కామెంట్స్ ఓపెన్ చేసి చూశాను. చాలా 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 హ్యాపీ అనిపించింది. బికాజ్ స్టోరీని, స్క్రిప్ట్ ని, సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారు ఆడియన్స్. అంటే చిన్న చిన్న విషయాలు నేను ఏదైతే ఆడియన్స్ అబ్జర్వ్ చెయ్యరు ఇది బట్ అని ఒక డైరెక్టర్ కి సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకొని పెట్టిన చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా వాళ్ళు దాని మీద థియరీస్ ఫామ్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా 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 హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఆన్సర్ చేయడానికి ఇవన్నీ. స్కైప్ ఇంటర్వ్యూలో కొత్తగా ఏంటంటే నేను అక్కడ కెమెరాను చూడబోయి ఇక్కడ ఫేస్ చూస్తున్నాను. మామూలు ఇంటర్వ్యూలో ఫేస్ చూడడం అలవాటు కదా. చాలా మంది వీడేంటి ఎక్కడో చూస్తున్నాడు అనుకుంటారేమో. సేమ్ థింగ్ విత్ మీ. నేను మిమ్మల్ని చూస్తున్నా, బట్ కాకపోతే కొంచెం కెమెరా కింద ఒక్కోసారి మనమే కూడా చూసుకుంటాం ఎలా ఉన్నావా అని. అది కూడా ఉంటుంది కదా. అవును. ఎక్కడ వచ్చాం? ఓకే, అయితే వీళ్ళకి ఆడియన్స్ తెలియదు ఏంటంటే యాక్చువల్గా నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టానండి. అంటే ఫలానా ఇంటర్వ్యూ చేయబోతున్నాను నేను, హిట్ సినిమా డైరెక్టర్ని, అమెజాన్లో ఉంది కాబట్టి చూడండి, చూసి మీ క్వశ్చన్స్ ఏమన్నా షూట్ చేయండి, దాని ప్రకారం నేను అవి అడుగుతాను, మీ పేర్లు మెన్షన్ చేస్తాను పెట్టాను. బట్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 300 పైన వచ్చాయి క్వశ్చన్స్. నాకు అసలు చదివే ఓపిక లేనంత వచ్చాయి. బట్ ద బెస్ట్ క్వశ్చన్స్, ఎందుకంటే నాకు నాకంటే కూడా మంచి క్వశ్చన్స్ అడిగారండి సీరియస్లీ. అవి నిజంగా నేను నాది కొన్ని సిమిలర్గా ఉన్నా అవి నేను వాళ్ళకే వదిలేస్తున్నాను. శైలేష్ వాళ్ళ పేరు మీద అడుగుతాను, చివరిలో అడుగుతాను. ఇంటర్వ్యూ చివరిలో ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుదాం మనం. ఫస్ట్ మాత్రం నేను నా క్వశ్చన్స్ అడుగుతాను. చాలా వాళ్ళు కట్ అయినాయి, వాళ్ళ క్వశ్చన్స్ చాలా కట్ అయ్యి కాబట్టి నేను ఓకే, నో ప్రాబ్లం. అండ్ మెయిన్ థింగ్ నేను ఇంటర్వ్యూ దగ్గర ఫస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు యంగ్ జనరేషన్లో, వాళ్ళని చూస్తే భలే అనిపిస్తుంది. ఏంటంటే లైక్ వెంకటేష్ మహా అండ్ వివేక్ ఆత్రేయ అండ్ శైలేష్. ఏంటంటే వాళ్ళని ఏమన్నా న్యూ ఏజ్ డైరెక్టర్స్ అని అలా అంటే ఏంటి నాకేంటంటే రెగ్యులర్గా హట్కే అనిపిస్తారు వీళ్ళందరూ. ఎందుకంటే రెగ్యులర్ సినిమాలు నేను వాళ్ళని చూస్తాను, వీళ్ళని చూస్తాను కాబట్టి అంటే వాళ్ళని ఒక ఈగో కనబడదు. అంటే ఒక ఎంతసేపు సినిమా అలాంటివి అది గమ్మత్తుగా బాగా అనిపిస్తుంటుంది. అంటే లైక్ ఏంటి అంటే నాకు సిమిలర్గా కనిపించిన రీజన్ ఏంటంటే, అంటే అఫ్కోర్స్ వీళ్ళు సినిమా వాతావరణంలో ట్రావెల్ చేయలేదు, దాంట్లో పెరుగుతూ రాలేదు, అందుకే వీళ్ళు అలా ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు. నీ అనాలిసిస్ ఏంటి శైలేష్? అయి ఉండదు సార్. అంటే ప్రిడామినెంట్లీ నాకు తెలిసి బ్రాటప్ ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ కల్చర్ ఏది ఇస్తారో అదే వస్తుంది. అలా కూడా కాదు, ఎందుకంటే అలా ఉన్న వాళ్ళు సినిమా వాతావరణంలో పడ్డాక అవన్నీ మర్చిపోతారు. అలా చెడిపోయిన తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు. అంటే ఆ డాడీ కూడా సినిమా వాతావరణంలో ఉన్నాయనే చిన్నప్పటి నుంచి చాలా చూసా సినిమా వాతావరణం. కాకపోతే అంత ఆ ఎన్విరాన్మెంట్ లోపలికి నన్ను ఎప్పుడు రానివ్వలేదు డాడీ. అంటే హీ కెప్టస్ అవే, కొద్దిగా దూరంగానే పెట్టారు. జనాల్ని కలవడం, సినిమా జనాల్ని కలవడం అంతవరకు. కానీ
ఆ ఎన్విరాన్మెంట్ లోపలికి వెళ్ళిపోయి ఆ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేసేంత ఎక్స్పోజర్ అయితే లేదు నాకు. అదైతే కరెక్ట్. అండ్ ఆల్సో బై నా పరంగా చెప్పగలుగుతా నేను వై లైక్ దిస్ అని అడిగితే చెప్పగలుగుతా. వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి బయట ఉన్న ఒక 10 years వేరే కల్చర్స్ ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి బయట కల్చర్స్ లో ఉన్న మంచి మంచి విషయాలు కూడా తీసుకొని ప్రాబబ్లీ అయి ఉండొచ్చు. దానివల్ల కూడా దట్ ఇస్ వై ఐఎమ్ లైక్ మేబీ సినిమా అంటే పిచ్చి, సినిమా గురించి చేయాలి అనే వచ్చా కాబట్టి దాని మీదే ఉంది మొత్తం అంతా. ఓకే ఓకే ఓకే. మన మహాని ఎప్పుడన్నా కలిసావా శైలేష్? వెంకటేష్ మహాని? లేదు సార్, నేను ఎప్పుడు కలవలేదు. బట్ ఆయన వర్క్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐ లైక్ హిస్ వర్క్ అలాట్. మీ ఇద్దరు ఎందుకు నాకు కొంచెం సిమిలర్ గా అనిపిస్తాయి. అంటే మీ యాటిట్యూడ్ కావచ్చు, మీ షూటింగ్ లో మీ వర్క్ స్టార్ ఇద్దరితో పనిచేశాను కాబట్టి మీరు ఇద్దరు ఇప్పుడు కలవాలి. ఒక వీలైతే నేనే ఆ ప్రోగ్రామ్ పెడతాను. షూర్ సార్, ఇట్ బి వెరీ నైస్. ఐ వుడ్ లవ్ టు మీట్ హిమ్. రైట్. అండ్ ఇంకోటి సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అంటే క్వశ్చన్ మీరు స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నాకు చాలా దరిద్రమైన అలవాటు ఒకటి ఉంది. ఏంటంటే సడన్ గా మధ్య మధ్యలో ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతూ ఉంటాను. అంటే నా లాంగ్వేజ్ ప్రాబ్లం అది. సో మీరు నిర్మోహమాటంగా శైలేష్ తెలుగు అని చెప్తే నేను టక్మని వెనక్కి వచ్చేస్తాను సార్. నో ప్రాబ్లం. ఓకే. అండ్ ఇంకోటి, ఇంటర్వ్యూ కొంచెం స్ట్రైట్ గా ఉంటది. అంటే ఇప్పుడు దీంట్లో నేను శైలేష్ యాక్టర్ని కాదు, జస్ట్ నాకు తెలుసు మీ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో. మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తాను. థ్యాంక్ యూ. అండ్ అంటే ఓకే, ఫస్ట్ సినిమా క్వశ్చన్స్ అందరు ఖచ్చితంగా చూడండి సార్. మీరు అందరికి ఏంటంటే సినిమా గురించి ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ మీకు క్లియర్ అయిపోతాయి ఈ ఇంటర్వ్యూలో. అండ్ పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి శైలేష్కి సంబంధించిన. తన బిగినింగ్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. బట్ ఈ హిట్ సినిమా క్వశ్చన్స్ తర్వాత చివరిలో పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆడియన్స్ క్వశ్చన్స్ అని అడుగుతాం. ఫస్ట్ థింగ్, శైలేష్ గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఏంటంటే తను డాక్టర్ అని, ఇతను ప్రొఫెసర్ అని, సైంటిస్ట్ అని, ఇలా రకరకాలుగా అంటున్నారు. అసలు ఏంటి శైలేష్? సార్ నేను ఐఎమ్ అన్ ఆప్టోమెట్రిస్ట్ సార్ బై ప్రొఫెషన్. అంటే ఐ కేర్ స్పెషలిస్ట్ అనమాట. ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో పిలాని వాళ్ళ కొలాబరేషన్ లో ఒక క్యాంపస్ ఒకటి ఉంది, ఆప్టోమెట్రీ క్యాంపస్ అది. సో దాంట్లో బ్యాచిలర్ సైన్స్ ఇన్ ఆప్టోమెట్రీ 4 year బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ చేశాను ఇక్కడ నేను. సో నేను ఐ స్పెషలిస్ట్. బట్ అప్పటికి డాక్టరేట్ లేదు నాకు ఇంకా. దాని తర్వాత ఇక్కడ ఆ కోర్స్ చేసిన తర్వాత హైదరాబాద్ లో ఒక 3 years ఆప్టోమెట్రిస్ట్ గా పనిచేశాను. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ లో పిహెచ్డి చేయడానికి స్కాలర్షిప్ అప్లై చేశా. 2011 లో నాకు స్కాలర్షిప్ వచ్చింది. సో 2011 లో ఐ మూవ్ 2012 లో ఐ మూవ్ టు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను పిహెచ్డి చేయడానికి. సో నేను నాకుంది ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, నాకుంది డాక్టరేట్. నేను పిహెచ్డి చేశాను ఆప్టోమెట్రీలో. సో ఐ హ్యావ్ అ డాక్టరేట్. సో నేను రీసెర్చ్ సైంటిస్ట్ క్యాడర్ లోకి వస్తుంది అనమాట నా డాక్టరేట్ అనేది. అక్కడ పిహెచ్డి చేసిన తర్వాత అదే యూనివర్సిటీలోనే నాకు అసోసియేట్ లెక్చరర్ గా జాబ్ ఇచ్చారు. సో అండర్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ ఆప్టోమెట్రీ స్టూడెంట్స్ కి నేను ఆప్టిక్స్ నేర్పించేవాడిని అనమాట. సో ఐ వర్క్డ్ యాజ్ అన్ అసోసియేట్ లెక్చరర్ అక్కడ. అలానే నాకు ల్యాబ్ లో నా రీసెర్చ్ జరిగేది. సో రీసెర్చ్ చేసుకుంటూ అసోసియేట్ లెక్చరర్ గా వర్క్ చేసి అకాడమిషియన్ బేసికలీ అట్లా వచ్చిన డాక్టరేట్ అది. ఓకే ఓకే ఓకే. అంటే ఇది ప్రసాద్ ల్యాబ్ లో నాన్న వర్క్ చేశారు కాబట్టి ఐ హాస్పిటల్లో పరిచయాలు పెరిగి అలా ఈజీ అయిందా, లేకపోతే అంటే అది ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే అందరికీ ఉంటుంది సార్. బిట్స్ పిల్ అనే వాళ్ళే పెడతారు ఎంట్రన్స్ ఎగ్జామ్ దీన్ని సెపరేట్ గా. సో డాడీకి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో కొంతమంది ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ కొంతమంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తెలుసు అనమాట. సో వాళ్ళు చెప్పారు డాడీకి ఇలాంటి కోర్స్ ఒకటి ఉంది అని. సో చిన్నప్పటి నుంచి నాకు ఇంజనీరింగ్ చేయాలనో లేకపోతే డాక్టర్ లైక్ ఎంబీబీఎస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదు. ఏదైనా ఆల్టర్నేటివ్ కెరియర్ పాత్ చూసుకోవాలి. మెజారిటీ ఏదైతే చేస్తున్నారో అది కాకుండా కొద్దిగా ఆల్టర్నేటివ్ కెరియర్ పాత్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అన్న యాటిట్యూడ్ ఫస్ట్ నుంచే ఉంది. కాబట్టి వేరే ఏమన్నా డిఫరెంట్ గా చేద్దామని అనుకున్న టైంలో ఈ కోర్స్ డాడీ తీసుకొచ్చి చెప్పారనమాట. ఇట్లా ఒక కోర్స్ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే దాని గురించి తెలుసుకొని చేశాను ఇది అప్పుడు. ఓకే. శైలేష్ సైంటిస్ట్ కాబట్టి ఇప్పుడున్న టాపిక్ గురించి కరోనా మీద అనాలిసిస్ ఏంటి? అనాలిసిస్ అంటే అదే సార్. ఇప్పుడు ఆల్రెడీ మనకి మాక్సిమం నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అయితే జనాల్లో వచ్చేసింది డిసీజ్ గురించి. సో ఇట్స్ అ పాండమిక్. బిగ్గెస్ట్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే
హ్యూమన్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి అది చాలా చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయింది అక్రాస్ ద వరల్డ్. మన కంట్రోల్ బియాండ్ వెళ్ళిపోయినంత లెవెల్ కి స్ప్రెడ్ అయిపోయింది ప్రస్తుతానికి. సో ద ఓన్లీ వే ఒకటే దారి ఏంటి అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి అయ్యే స్ప్రెడ్ ని మనం కట్ చేసి మన హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రెస్ అవ్వకుండా చూసుకోవాలి. అక్కడే ఉంది మెయిన్. ఎందుకంటే ఎనీ డిసీజ్, ఎనీ పాండమిక్ ఎప్పుడన్నా మనకి స్టార్ట్ అయినప్పుడు దానికి ఒక కర్వ్ ఉంటుంది. అంటే 0లో స్టార్ట్ అయ్యి మెల్లిగా అలా పెరిగి నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగి దాని తర్వాత ఫాల్ అయిపోయి ఫ్లాట్ అయిపోతుంది. దట్ ఇస్ కర్వ్ లాగా చూస్తే అలా ఉంటది. సో పాండమిక్ అంటే ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఎపిడమిక్స్ అండ్ పాండమిక్స్ అనేవి ఎప్పుడైనా అట్లానే స్ప్రెడ్ అవుతాయి. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యి మనిషి నుంచి మనిషి స్ప్రెడ్ అవుతాయి, నెంబర్స్ పెరిగి 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 టాప్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ పడిపోద్ది అనమాట. మనిషి లోపల ఒక డిజీజ్ ని ఫైట్ చేసే రెసిస్టెన్స్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ మన హెల్త్ కేర్ సిస్టమ్ దాన్ని టేక్ ఓవర్ చేసి ట్రీట్మెంట్ మోడాలిటీస్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్స్ అండ్ మెడికేషన్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కర్వ్ కింద పడిపోయి ఫ్లాట్ అయిపోతుంది. కాకపోతే మన ఇప్పుడు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఈ నెంబర్స్ పెరిగే కొద్దీ మన హెల్త్ కేర్ సిస్టమ్ మాక్సిమం కెపాసిటీ లైన్ క్రాస్ అయినప్పుడు ఇంకా చేతులు అయిపోస్తారు, ఇంకా అవ్వదు, మనం ఎవరెవరికైతే డిజీజ్ ఉందో వాళ్ళని మేము ట్రీట్ చేయలేము అన్న స్టేట్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా మనం చూసుకోవాలి అంటే మనం ఈ స్ప్రెడ్ ని కంట్రోల్ చేసి నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో ఈ డిజీజ్ నుంచి ఆ నెంబర్ ని మనం తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే హెల్త్ కేర్ మాక్సిమం కెపాసిటీ లైన్ ఏదైతే ఉందో దాని కింద ఉంటూ మనం డిసీజ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని కాపాడుకుంటూ డిసీజ్ ని తగ్గించుకోవచ్చు. సో ఒకటే మార్గం ఏంటంటే మనం ఇలా ఇళ్లలో లాక్ అయ్యి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడి మన డిసీజ్ ని తగ్గించుకోవాలి. అదొకటే మార్గం ఉంది. అండ్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్. బయట వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే మనం చాలా ఎర్లీ స్టేజ్ లోనే మనం లాక్డౌన్ లోకి వెళ్ళిపోయాము. చాలా రెస్పాన్సిబుల్ గా అందరు లోపలే ఉండి ఫైట్ చేస్తున్నారు డిసీజ్ ని. సో ఐ సీ దట్ ఇది బెటర్ అవుతుంది ఖచ్చితంగా. బట్ కానీ ఓపిక, సహనం చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది అయ్యేంత వరకు, మొత్తం అయిపోయేంత వరకు మనం ఇలా లాక్డౌన్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రైమ్ మినిస్టర్ నిన్న పెట్టిన దీపాల కాన్సెప్ట్ కావచ్చు, లేదా అంతమంది పెట్టిన చప్పట్లు కాన్సెప్ట్ కావచ్చు, చాలా మంది సోషల్ మీడియాలో కొంచెం అవహేళన చేస్తున్నారు. అది కొంచెం నాకు బాధ వేస్తుంది. దాని ఒక సైంటిస్ట్ గా దాని మీద మీ ఒపీనియన్? సార్ సైన్స్ ఏం లేదు సార్. ఐ డోంట్ సీ ఎనీ సైన్స్ బిహైండ్ ఇట్. దాని వెనకాల సైన్స్ అయితే నాకేం కనిపించట్లేదు. అంటే నేను కూడా చూస్తున్నా వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్లు, సౌండ్ వేవ్స్ కి వైరస్ ఎఫెక్ట్ అవుతుంది, హీట్ కి వైరస్ ఎఫెక్ట్, ఇదంతా కాదు. బట్ ఇది మనందరికీ ఒక మూమెంట్. ఎవరైతే ఇంత కష్టపడుతున్నారో మన గురించి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి ఒక చిన్న మూమెంట్ అంటే అది. సో దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా. నేను కూడా బాల్కనీలో నించొని 5 నిమిషాలు గట్టిగా చప్పట్లు కొట్టాను. ఎందుకంటే నాకు తెలుసు నేను హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ లో నేను వర్క్ చేస్తున్నాను. అక్కడ పడే కష్టాలు ఎట్లా ఉంటాయి, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు ఎంత కష్టపడతారు అన్నది నేను ఫస్ట్ హ్యాండ్ గా దగ్గరుండి చూస్తున్నాను. నేను ఐ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్. సో నాకు తెలుసు వాళ్ళు పడే కష్టం ఏంటని. సో నేను కూడా బాల్కనీలో నించొని 5 నిమిషాలు విచ్చలవిడిగా చప్పట్లు కొట్టాను. బికాజ్ ఐ లవ్ దెమ్. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ హెల్త్ ని కంట్రీ గురించి సాక్రిఫైస్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు కాబట్టి దే డిజర్వ్ దట్. అదైతే ఓకే, ఇంకా మనం సినిమాలోకి వెళ్ళిపోదాం. వినబడుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది హిట్ సినిమా అందరి కోసం తీసిన సినిమా లేదా కొందరి కోసం మాత్రమే తీసిన సినిమా? అంటే దాని ప్రకారం నాకు క్వశ్చన్స్ ఉంటాయి. కొందరి కోసమే తీసిన సినిమా అంటే ఇక చాలా క్వశ్చన్స్ అవుట్ అయిపోతాయి. అందరి కోసం తీసిందా, కొందరి కోసం తీసిందా? అందరూ లైక్ చేస్తారు అనుకునే తీసిన సినిమా సార్. అది కొందరి గురించే రాయాలి అని అయితే నేను రాయలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ మంచి సినిమా చూస్తారు అని నమ్మే వ్యక్తిని నేను. అది జానర్ స్పెసిఫిక్ గానే చూస్తారు అని అయితే నేను నమ్మను. అంటే ఒక సినిమా చాలా బాగుంది అని గనక తెలిస్తే అది జానర్ స్పెసిఫిక్ గానే నేను ఆ సినిమా బాగున్నా కూడా నేను ఆ జానర్ అయితే నేను చూడను అని అనుకునే వాళ్ళు అంత ఎక్కువ లేరనే నా నమ్మకం. యాక్చువల్లీ ఒక సినిమా చాలా, ఇప్పుడు నేను జనరల్లీ హారర్ సినిమాలు చూడను సార్. నేను జనరల్లీ హారర్ సినిమాలు ఎక్కువ చూడను. కానీ కాంజ్యూరింగ్ అని ఒక సినిమా వచ్చినప్పుడు అందరూ అసలు నిజంగా అసలు ఏమన్నా సినిమా ఇది అన్నప్పుడు నేను వెళ్ళి చూసా. థియేటర్కి వెళ్ళి కూర్చొని చూసాను నేను. ఎందుకంటే ఏంట్రా జనాలు ఇంత బాగుందని అంటున్నారు, వెళ్ళి చూడొచ్చు అని వెళ్ళి చూసాను నేను. సో ఇలాంటి ఆడియన్స్ ఉన్నారు అని నమ్మే తీసా హిట్ నేను. అది కొందరు గురించే తీయాలి అని తీసిన సినిమా అయితే కాదు సార్.
నేను జానర్ గురించి మాట్లాడట్లేదు, నరేషన్ స్టైల్ చెప్పే విధానము, అది మల్టీప్లెక్స్ టైప్ ఆఫ్ సినిమానా లేకపోతే బీసీలలో కూడా ఇది అర్థం చేసుకుంటారు అనే కాన్ఫిడెన్స్ ఉందా? బీసీ అని అట్లా డివైడ్ అంటే నెరేటివ్ కొత్తగా ఉన్నప్పుడు సిలో కూడా ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ లైక్ చేస్తారనే నమ్మా. అంటే ప్రతి సెగ్మెంట్ లోనూ నెరేటివ్ కొత్తగా ఉంటే ఒక అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ దాన్ని ఖచ్చితంగా లైక్ చేసి చూస్తారు అన్న నమ్మకంతోనే తీసుకుంటా. అంటే ఇప్పుడు స్టైల్ ఎలా ఉంది అంటే చాలా వరకు అంటే స్పూన్ ఫీడింగ్ ఉండదు ఆల్మోస్ట్ చాలా చాలా సీన్స్లలో. అది ఎంతవరకు క్యాచ్ చేయగలరు అన్నది, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. తను సైకాట్రిస్ట్ దగ్గర ఉంటాడు విశ్వక్ ఫస్ట్ సీన్లో, రూప అనే అమ్మాయి అవును కదా, రూప తన పేరు. తను జస్ట్ ఏంటి అంటే, ఇది ఎగ్జాంపుల్ మాత్రం, చిన్న ఎగ్జాంపుల్, ఇలాంటివి చాలా ఉంటాయి. రూపాని జస్ట్ బోర్డు, ఆ ఫోర్గ్రౌండ్ లో బోర్డు పెడతారు, రూపా అని పెట్టేసి చిన్న ట్రావెలింగ్ ఇచ్చారు, వాళ్ళ సీన్ అయిపోతుంది. తర్వాత ఎప్పుడు ఏదో కొంత గ్యాప్ తర్వాత హీరో మీటింగ్ లో నాకు రూపా ఫోన్ చేసింది, ఏది ఉండొచ్చు కదా, హెల్త్ కాన్షియస్ లో ఉండి ఇది జాబ్ రిజైన్ చేయొచ్చు కదా అని. సడన్ గా మామూలు ప్రేక్షకులు అసలు రూపాయి ఎవరు, ఎప్పుడు ఫోన్ చేసింది, ఒక రూపాయి ఏంటి అనే చిన్న థాట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అసలు అదంటే అది కనెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సీరియస్లీ. ఫస్ట్ పార్ట్ అంటే మీరు స్క్రిప్ట్ లో ఉన్నారు కాబట్టి అది మీకు ఈజీ ఏమో, బట్ కొత్త ప్రేక్షకుడికి అది, అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి చాలా ఉంటాయి సినిమాలు. అంటే ఇది ఎంతవరకు క్యాచ్ చేస్తారని. ఇప్పుడు సినిమా నెరేటివ్ లో ఉన్నప్పుడు అంటే రీజన్ ఆ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఆ స్పెసిఫిక్ టైంలో అది జరిగి ఎక్కువ టైం అయి ఉండదు, హార్డ్లీ 2 scenes కూడా అయి ఉండదు. అది ఏదైతే మీరు చెప్పిన సీన్ కి ఇతను వచ్చి కూర్చొని హీరోయిన్ తో మాట్లాడే సీన్ కి హార్డ్లీ ఒక 2 scenes జరిగింది, మధ్యలో 2 to 3 scenes జరిగి ఉంటుంది. సో స్పూన్ ఫీడ్ ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అని కూడా ఆలోచించే కొన్ని ప్లేసెస్ లో డెసిషన్ తీసుకోవడం జరిగింది స్క్రిప్ట్ లో. అంటే ఆడియన్స్ కి కూడా ఒక మెమరీ అనేది ఒకటి ఉంటుంది, నెరేటివ్ లో ఫాలో అవుతున్నారు కాబట్టి ఒక లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ అనేది వాళ్ళు పెట్టి చూస్తారు. అండ్ ఆల్సో ఆ బిగినింగ్ లో అది చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే, నేను స్పూన్ ఫీడ్ చేయట్లేదు అన్న విషయం ఆడియన్స్ ముందే తెలిసేసుకుంటే సినిమాని ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో చూసి, ఓకే ఈ సినిమాలో మనకి ప్రతి విషయం స్పూన్ ఫీడ్ చెయ్యరు, మనం నెరేటివ్ ఫాలో అవుతాం కాబట్టి మన ఇంటెలిజెన్స్ మీద రిలై అవుతుంది స్క్రిప్ట్ అన్న విషయం తెలిసిన తర్వాత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంకా బెటర్ గా ఉంటాయని అనుకొని చేసింది అది యాక్చువల్లీ. ఓకే ఓకే. ఒక్కొక్కసారి ఇవి మిస్ ఫైర్ కూడా అవ్వచ్చు కదా, ఒక పీరియడ్ ఒక టైం పీరియడ్కి వెళ్ళాక అబ్బా ఏం సినిమా రా బాబు, ఏం అర్థం అవ్వట్లేదు అని ఆపేసే సందర్భాలు కూడా ఉండొచ్చు కదా, ఇది మిస్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఉండొచ్చు, బట్ అది రైటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కేర్ఫుల్ గా రాసుకుంటే ఆ స్ట్రెస్ ఆడియన్స్ మీద పడదు అని నమ్మా నేనైతే. అండ్ ఐ థింక్ అది వర్క్ అయ్యింది హిట్ లో అని ఐ ఫెల్ట్. అండ్ ఆల్సో నాకు సంబంధించినంత వరకు నా ఆడియన్స్ కి ఒక లెవెల్ ఆఫ్ తెలివితేటలు ఉన్నాయని నమ్మడం నాకు ఇష్టం. ప్రతిదీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎస్పెషలీ థ్రిల్లర్ జానర్స్ వచ్చేటప్పటికి అది యాక్చువల్లీ పనిచేస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ని బ్రెయిన్ పెట్టి మీరు ఆలోచించి ఈ స్క్రిప్ట్ ఎటు వెళ్తుంది అన్నది అర్థం చేసుకోండి అన్నది, మనం ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు అలాంటి సీట్ లో కూర్చోబెడతామో వాళ్ళు స్క్రిప్ట్ తో ఇంకా బెటర్ గా ట్రావెల్ అవుతారు అన్నది నమ్మా గట్టిగా. అంటే అంటే నేను ఏంటంటే ఆడియన్స్ పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు రూపా ఉన్నది, ఎక్కడ పెట్టకుండా బోర్డు పెట్టారు, కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా ఆడియన్స్ ఉంటారు కదా, ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉండొచ్చు. అలా అంటే ఇలాంటి కొంచెం దానివల్ల ఎక్స్ట్రా టైం ఏం పట్టదు, దానివల్ల ఎక్స్ట్రా ఖర్చు ఏం కాదు, సీన్ ఏం పెరగదు. అది దానివల్ల ఒక ఆడియన్స్ పర్సంటేజ్ పెరుగుద్ది కదా అన్నది నా ఉద్దేశం. అంతే. రూపా అని ఇంగ్లీష్ ఎంతమంది చదవగలరు, చదవకపోవటం, 10% అని చదవలేని వాళ్ళు ఉంటారు కదా. సో కరెక్టే సార్, మీరు చెప్పేది కరెక్టే. ఒక 10% ఆఫ్ ఆడియన్స్ కి అక్కడ ఇంగ్లీష్ చదవడం రాని ఆడియన్స్ కి ప్రాబబ్లీ వాళ్ళు అక్కడ రూపా అన్న పేరు వాళ్ళు చదివి ఉండకపోవచ్చు. మీరు చెప్పే పాయింట్ కరెక్టే, బట్ కానీ తను ఎప్పుడైతే హీరోయిన్ కూడా రూపాతో మాట్లాడాను అన్న తర్వాత నెక్స్ట్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ గురించి లేదు, ఆ కాన్వర్జేషన్ లో కనెక్ట్ చేసుకోగలుగుతారనే నమ్మాను యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ పేరు కూడా పలికించాను. అండ్ ఆల్సో కాన్వర్జేషనల్లీ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, వీడు లేచింది ఒక డాక్టర్ దగ్గర అన్నది అయితే అర్థం అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు వాట్ ఎవర్.
అండ్ నెక్స్ట్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్ గా అది ఆ కనెక్షన్ అయితే ఏర్పడుతుంది. ఇంగ్లీష్ చదవడం రాకపోయినా కూడా పీపుల్ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ అనే నమ్మాను నేను. అదా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అలా చాలా ప్లేసెస్ లో చేశాను యాక్చువల్లీ. చాలా చాలా ప్లేస్ చాలా. ఇప్పుడు ఎందుకు చాలా క్లైమాక్స్ లో పాపను నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు, నీ చిట్టిలో నీ పేరు వచ్చినా కూడా నాకు ఇష్టం లేదని చెప్పు అని అంటారు. అది యాక్చువల్గా డైరెక్ట్ చాలా మంది అంటే చాలా మంది థ్యాంక్ యూ, చాలా మంది ఏమనుకుంటారు, అసలు ఏంటి పాప ఇప్పుడు నో అని చెప్పమంది కదా మళ్ళీ వెళ్ళిపోతున్నారని చాలా మంది అనుకోవచ్చు. అంటే మనలాంటి వాళ్ళకి అర్థమైపోద్ది. బట్ అక్కడ ఒక డ్రామా ప్లే చేయడానికి చిన్న ఛాన్స్ ఉంది. అది స్పూన్ ఫీడింగ్ వద్దనుకొని చేశారు. అంత అర్థమైపోయింది క్లియర్గా కదా. జస్ట్ బయటకు వచ్చేస్తుంది అంటే అర్థం ఏంటంటే పాపకి ఇష్టం లేదు, వెళ్ళడమే ఇష్టం కాబట్టి వెళ్ళిపోయింది పేరెంట్స్ తోటి, అంతే కదా. అంటే అక్కడ లోపల ఏం జరిగింది అన్నది నేను ఆడియన్స్ ఇమాజినేషన్ కి వదిలేసాను. లోపల నాకు ఇష్టం లేదు అని చెప్పి ఏమో లోపల ఇష్టం లేదని చెప్పిందేమో అమ్మాయి, కానీ చెప్పిన తర్వాత సరస్వతి గారు చెప్పారేమో లేదమ్మా వీళ్ళతో వెళ్తే నీ లైఫ్ బాగుంటుంది ఏమన్నా కన్విన్స్ చేసి అమ్మాయిని పంపారేమో. అది నేను ఆడియన్స్ కి వదిలేసాను లోపల ఏం జరిగి ఉండొచ్చు అన్నది. ఓకే, అట్లా అంటే నేను అనేది క్లియర్ అర్థమైపోద్ది కదా, చెప్పండి చెప్పలేస్తాను అంతే. నాకు ఇష్టం ఉంది వాళ్ళతో వెళ్ళడం అని వెళ్ళిపోయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రీతి చేసింది తప్ప అని మీరు జడ్జ్ చేయడానికి గనక మీరు దిగితే తనకి లోపల ఏం చెప్పారన్న విషయం మనకు తెలియదు కదా. సో అది ఒక గ్రే ఏరియాలో వదిలేసేదాన్ని నేను. అది ఆడియన్స్ కి లెట్ దెమ్ అనలైజ్ ఇట్ ఆన్ దేర్ ఓన్ అని వదిలిన ఆఫ్ ది ఇన్సిడెంట్. అంటే కొన్ని యాక్చువల్గా మిగతావన్నిటి ఓకే, కానీ ఇది ఇక్కడ స్పూన్ ఫీడింగ్ కంటే కూడా అక్కడ చిన్న డ్రామా, చిన్న ఎమోషన్ వర్కౌట్ అయ్యేదేమో అనిపించింది నాకు ఆడియన్స్ తోటి. అదే మంచి డ్రామా ప్లే ఛాన్స్ ఉంది అక్కడ, లోపల ఏం జరిగింది అన్నది ఒక చిన్న ఎమోషన్ కి మంచి ఛాన్స్ కదా అని అనిపించింది నాకైతే. మరి డ్రామాటిక్ అప్రోచ్ అది తీసుకోవాలి అని అనిపించలేదు సార్ ఆ ప్లేస్ లో. నాకు యాజ్ రైటర్ నాకు అక్కడ డ్రామాటిక్ అప్రోచ్ వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే సినిమా మొత్తం ఒక స్కేల్లో ఉంది, మనం ఎందుకు డ్రామాటిక్ అప్రోచ్ మనం తీసుకోలేదు కదా వై. సో అదే టోన్ లో వెళ్ళాను నేను. అండ్ ఈ సినిమా విషయంలో నేను మేజర్గా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక డైరెక్టర్ని ఆర్ ప్రొడక్షన్ హౌస్ని అంటే ఈ మధ్య కాలంలో నేను ఇంత తక్కువ టైం పీరియడ్లో సినిమాను ఫినిష్ చేసి రిలీజ్ చేసి అది కూడా సక్సెస్ చేసిన సినిమా నాకైతే ఈ మధ్య కాలంలో ఏది గుర్తు కూడా లేదు నాకు యాక్చువల్గా. అంటే నాకు తెలిసి ఎంత ఇది 3 months లో చేశారా? షూటింగ్ డేస్ అయితే 49 days చేశాను సార్. 49 days లో షూట్ కంప్లీట్ చేశాను. నవంబర్ ఫస్ట్ అంటే అక్టోబర్ లాస్ట్ వీక్, అక్టోబర్ 25వ తారీఖు స్టార్ట్ చేసాం షూటింగ్. ఫిబ్రవరి 28వ తారీఖు రిలీజ్ అయిపోయింది సినిమా. నవంబర్ డిసెంబర్ అంటే 4 months అంతేనా? 4 months అంటే 3 నెలలు షూటింగ్ చేశాను. 1 month 2.5 months షూటింగ్ చేశా, 1.5 month పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేశాను. అంటే అది నాకు తెలిసి అంటే ఈ మధ్య కాలంలో జరగలేదు నాకు తెలిసి. అంటే అది ఇంకా లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందో నాకు గుర్తులేదు, కానీ అది రియల్లీ గ్రేట్. అంటే అది ఏంటి, ఇది ఎంత ప్లానింగ్ ఉంటే తప్ప జరిగిన విషయము. అది ఏంటంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఏంటంటే ఎంత ఎట్లా పాసిబుల్ అయిందని. స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ మీద గ్రిప్ సార్, అది వన్ ఆఫ్ ద 2 big reasons అని చెప్పాలి. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ డీటెయిలింగ్, ఎక్కడ ఏ షాట్ తీయాలి అన్న క్లారిటీ, షార్ట్ డివిజన్ కూడా ఎట్లా ఉండాలి అన్న క్లారిటీ మైండ్లో పెట్టుకొని ఇదంతా కూడా చీఫ్ టెక్నీషియన్స్ కి ముందే కమ్యూనికేట్ చేసి వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్, అసలు ఏంటి ప్రాజెక్ట్కి అవసరం ఏంటి అన్నది ముందే కనుక మనం ప్రీ ప్రొడక్షన్ టైంలో నీట్గా డ్రాఫ్ట్ చేసుకొని పెట్టుకుంటే స్పాట్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి అన్వాంటెడ్ వేస్టేజ్ ఆఫ్ టైం ఉండదు. ఎందుకంటే సెట్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి నిమిషం డబ్బులు, ఎవ్రీ 1 minute కాస్ట్ యూ ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ మనీ అవుతుంది ఒక్కొక్క నిమిషం స్పెండ్ చేసే కొద్ది. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని డిస్కషన్ ఉండకూడదు. ఏదైతే మనం చేయాలని అనుకున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నాను అంతే. నేను ఫాలో అయిన మెథడ్ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే సెట్కి ఎర్లీగా వెళ్ళేవాడిని చాలా. అది నా టెక్నీషియన్స్ అండ్ ఆల్సో మణిగండన్ గారికి ఆ విషయంలో చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ 6:15 కల్లా సెట్లో ఉండేవాళ్ళం. నేను మన ఇద్దరం ఒకటే కార్లో వెళ్ళేవాళ్ళము. వెళ్ళేటప్పుడు ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఒక 40 minutes అనే ట్రావెల్ ఉండేది. ఆ 40 minutes ఏం తీయాలి ఇవాళ షార్ట్ డివిజన్ ఏంటి, ఎలా స్టార్ట్ చేద్దాము, పొద్దున్న ఏం తీద్దాము, లంచ్ టైం కల్లా ఎంత కంప్లీట్ చేయాలి,
సాయంత్రానికి ఎంత కంప్లీట్ చేసేయాలి అన్నది ఒక 40 minutes ఆఫ్ డిస్కషన్ నాకు మణి సార్కి ఉండేది మధ్యలో కార్లో వెళ్ళేటప్పుడు. ఇద్దరం కార్ దిగేటప్పటికి అదేదో ఒక వార్కి వెళ్తున్న ఫీలింగ్ లో వెళ్ళి చెయ్యాలి అన్న ఒక ఫీలింగ్ లో వెళ్ళి చేసేవాళ్ళం. అండ్ ఎవ్రీడే ఫస్ట్ షాట్ 7:30కి పడాల్సిందే అట్ ఎనీ కాస్ట్. మార్నింగ్ 7:30కి ఫస్ట్ షాట్ పడాల్సిందే ఎవ్రీడే. అండ్ 9 o'clock వరకు షూట్ చేసి మినిమం ఒక 3-4 షాట్లన్నా ఫినిష్ చేసి అందరు ఎనర్జీ లెవెల్స్ హై ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసి రాగానే వర్క్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఒక ఉత్సాహంతో పనిచేస్తారు అందరూ. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. అదే ఓకే ఓకే. దీనిలో ప్రొడక్షన్ హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేది? నాని కావచ్చు లేకపోతే నేను అడిగి ఇచ్చారు సార్, ఇంకా అంతకంటే ఏం కావాలి. ఫస్ట్ టైం డైరెక్టర్కి నేను సినిమాకి ఇది కావాలి అని అడిగి అది లేదు అని చెప్పింది లేదు. నేను ఏదైతే నేను కావాలని అడిగిందంతా ఇచ్చారు. బట్ నాని అయితే సెట్కి వచ్చేవాళ్ళు గారు. ఒక్కసారి అది కూడా నేను రిక్వెస్ట్ చేస్తే నానికి ఏం టు ద సెట్, ఏంటి బ్రో ఒకసారి రండి, అందరు అడుగుతున్నారు నాని సినిమా చేస్తున్నారు, నాని గారు ఎక్కడని అడుగుతున్నారు, ఒకసారి రండి సెట్ ఉంటే, అవునా సరే సార్ వస్తాను అని చెప్పి ఆ రోజు వచ్చి అందరికి హాయ్ చెప్పి వెళ్ళారు. బట్ అదర్ దెన్ దట్ కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ అనమాట. నువ్వు ఏదైతే అనుకున్నావో అది శైలేష్ అని ఫుటేజ్ చూసుకునేవాళ్ళు. ఎవ్రీ 10 daysకి ఒకసారి ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని నేను ఏం చేస్తున్నాను అన్నది ఒకసారి చూసుకునేవాళ్ళు అంతే. బట్ అదర్ దెన్ దట్ ప్రశాంతి గారు అయినా సరే నాని గారు అయినా సరే నేను ఏదేదైతే సినిమాకి అడిగానో అవన్నీ చేశారు నాకు. ఓకే ఓకే. అంటే మామూలు ఈ షూటింగ్ టైంలో ఏమన్నా స్క్రిప్ట్లో మార్చినవి ఉన్నాయా అన్నది క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా వేరే దాంట్లో ఆన్సర్ ఇచ్చినట్టు బహుశా ఏంటి అక్కడ ఏం మార్చలేదు, మార్చే ఛాన్స్ తీసుకోలేదు, అనవసరంగా రిస్క్ అని ఉన్నాను. సో అది స్కిప్ చేస్తున్నాను. అండ్ ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే తెలుగులో మొదటిసారి నాకు తెలిసి స్క్రీన్ ప్లే రిస్క్తో కూడుకున్నారు కదా. అంటే ఎప్పుడో సెకండ్ పార్ట్లో చూపించే విషయాల్ని ఫస్ట్ పార్ట్లో ఫ్లాష్ కట్స్ లాగా చూపిస్తూ జనాల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ చేయడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్నది. అంటే అంటే ఇవాళ రేపు సెకండ్ పార్ట్ తీస్తామని ఆన్ చేసి మధ్యలో డ్రాప్ అయినాయి చాలా ఉన్నాయి, సెకండ్ పార్ట్ తీస్తామని చెప్పేసి. సో ఏంటి ఆ నమ్మకం అంత కన్ఫ్యూజ్ చేసి జనాలు నిజంగా అది రిస్క్తో కూడుకున్న వ్యవహారం యాక్చువల్గా అది ఎట్లా జరిగింది? ఒకవేళ మిస్ఫైర్ అయితే ఏంటి పరిస్థితి అన్నది, అంటే లేదు ఖచ్చితంగా అవుద్దని నమ్మకం అని అంటే ఓకే నో ప్రాబ్లం. ఖచ్చితంగా అవుతుందని నమ్మాను సార్. అది పెట్టడానికి అలా అప్రోచ్ అవ్వడానికి నేను డెసిషన్ తీసుకుంది కూడా స్క్రిప్ట్ రాసేటప్పుడే ఫస్ట్ నేను కథ పెద్దగా ఉంది, సో వీ కెన్ అప్రోచ్ ఇట్ యాజ్ అ ఫ్రాంచైజీ అన్నది నేను ఫస్ట్ కథ ఫస్ట్ హెచ్ఐటి స్టార్ట్ చేసినప్పుడే డిసైడ్ చేసింది. అది దీని ఒక ఫ్రాంచైజీ లాగా అప్రోచ్ అవుదాం మనము, ఒక ఇంట్రెస్టింగ్ ఆఫీసర్ని క్రియేట్ చేసాం కాబట్టి మేబీ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ మనము నరేట్ చేయొచ్చు ఇతని లైఫ్ లో నుంచి అని అనుకున్నది. అండ్ చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ అతని ఫ్లాష్ కట్స్ నేను చూపించడానికి రీజన్ ఏంటంటే ఒక ఫ్రాంచైజీకి యాంకర్స్ అనేది అవసరం. ఇప్పుడు సెకండ్ సినిమాకి నా ఆడియన్స్ సెకండ్ కేస్కి రావాలి, మళ్ళీ వచ్చి నా సీట్లో కూర్చొని చూడాలి అంటే చిన్న చిన్న యాంకర్స్, చిన్న చిన్న బ్రెడ్ క్రమ్స్ వదలడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అన్నది నేను నమ్మాను ఫ్రాంచైజీకి వచ్చేటప్పటికి. సో ఇతని పాస్ట్ లో విషయాలు కొన్ని చెప్పకుండా ఇది జరిగింది కానీ ఎందుకు జరిగింది అన్న చిన్న చిన్న విషయాలు చెప్పకుండా వదిలేస్తే ఇతని ఎమోషనల్ జర్నీ ఏంటి అని తెలుసుకోవడానికి మళ్ళీ వస్తారు సెకండ్ కేస్కి అన్న ఒక రీజన్ వల్లనే అలా పెట్టా. సో ఇప్పుడు అవన్నీ సెకండ్ పార్ట్ లోనే కదా, ఆ బాబు ముందు మర్డర్ జరగడము, చెల్లె క్యారెక్టర్ ఖచ్చితంగా విక్రమ్ పాస్ట్ లో ఉన్న ఇన్సిడెంట్స్ ని నరేట్ చేస్తాను. బట్ అది ఎంత వరకు చేస్తా, ఏ స్టైల్లో చేస్తాను అన్నది నేను ఇప్పుడే చెప్పను. అది ఓకే 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 ఓకే. అండ్ ఇప్పుడు అవన్నీ ఏంటి యాక్చువల్గా ఆ బిట్స్ అంతే ఏదైతే మనకు కనబడిందో ఆ షాట్ వరకే షూట్ చేశారా, లేకపోతే ఆ సీన్ మొత్తం తీసారా సెకండ్ పార్ట్ కోసం? ఒక ఏదైతే మీరు చూసారో దానికంటే కొద్దిగా ఎక్కువే తీసాను. ఎందుకంటే సెకండ్ పార్ట్ లో కొన్ని మళ్ళీ రీషూట్ చేసే లాజిస్టిక్స్ మనకు ప్రాబ్లం అవుతుంది అన్నవి ముందే నేను తీసి పెట్టుకున్నా. ఓకే. అండ్ అఫ్ కోర్స్ చాలా మంది మేజర్గా నా కమెంట్స్లో పెట్టింది, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ కూడా అది, క్లైమాక్స్ చాలా వీక్ అన్నది. సినిమా అంతా చాలా గ్రిప్పింగ్ అలా కూర్చోబెట్టి లాస్ట్ 10 minutes తేలిపోయింది, క్లైమాక్స్ చాలా వీక్ అన్నది చాలా మంది 90% నా కమెంట్స్లో, మిగతా జనాలు నాకు తెలియదు. సో అది మనం చివరిలోనే అడుగుదాం, వాళ్ళు అడిగిన స్టైల్లోనే నేను అడుగుతాను.
ఓకేనా, అది చివరిలో అడుగుతాను. అండ్ ఇప్పుడు మన మురళీ శర్మ గారి గురించి వస్తే, మురళీ శర్మ గారిని మనకు తెలిసి మన బిగినింగ్ డిస్కషన్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ యాక్చువల్గా రాజీవ్ కనకాల కోసం అనుకున్నది మీరు కదా. అవునా, అదేంటి చిన్న ఏంటి తన గడ్డం నీట్ షేవింగ్ చెయ్యకపోవడం వల్ల మురళీ శర్మ గారిని తీసుకున్నారా, లేదు వేరే అదర్ రీజనా తను? లేదు సార్, అంటే ఇప్పుడు నేను కాస్టింగ్ ఆప్షన్ అని అనుకున్న తర్వాత 1 పర్సన్ అనే అనుకొని వెళ్ళలేదు. నాకు దేర్ వేర్ మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకొని వెళ్ళా కాస్టింగ్ అన్న తర్వాత. బట్ రాజీవ్ కనకాల గారిని నాకు రాజీవ్ కనకాల గారు ఇష్టం, ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం యాక్చువల్లీ నాకు. అంటే నాకు చాలా చాలా ఇంటెన్స్ అనిపిస్తుంది ఆయన యాక్టింగ్. అనుకున్నా ఫస్ట్ అనుకున్నప్పుడు రాజీవ్ కనకాల గారిని అప్రోచ్ అవుదామని వెళ్ళాము. బట్ అదే మీరు చెప్పిన లాజిస్టిక్స్ కొన్ని కలిసి రాలేదు. ఆయన కూడా చాలా నచ్చింది, చాలా బాగుంది శైలేషన్ అన్నారు. బట్ కాకపోతే అది కొన్ని లాజిస్టిక్స్ ఆయన ఆల్రెడీ చేస్తున్న సినిమాస్ అవ్వచ్చు అది ఇది. దాని తర్వాత నేను నా దగ్గర ఉన్న ఆప్షన్స్ లో నేను ఐ వాజ్ అప్రోచింగ్ పీపుల్, ఒకళ్ళొకళ్ళని అప్రోచ్ అయినప్పుడు నాకు కలిసి వచ్చి, నాకు ఆ టైంకి కరెక్ట్ గా నాకు కలిసి వచ్చి చేయడానికి మురళీ శర్మ గారు ఒప్పుకున్నారు. అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ చాలా 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 బాగా చేశారు, మీరు చూసుంటారు మూవీ. సో చాలా కన్విన్సింగ్ గా పోర్ట్రే చేశారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మురళీ శర్మ గారు. రాజీవ్ నాకు చాలా చాలా బాగా చెప్పేవాడు యాక్చువల్లీ. ఆ టైంలో ఎంత మంచి వాడు షూటింగ్ లో ఉన్నాం అనమాట. చాలా బాగా ఈ సినిమా మిస్ అవుతానేమో అని చాలా బాధపడేవాడు. చాలా బాగా చెప్పాడు సినిమా, చాలా మంచి క్యారెక్టర్, అద్భుతంగా ఉంది కథ అది. అండ్ సస్పెన్స్ సినిమాలలో మామూలుగా అంటే కామన్ గా ఉండే థింగ్ ఏంటంటే, ఎనీ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో జనాల్ని మిస్లీడ్ చేయడం అన్నది వెరీ కామన్ పాయింట్. అంటే ఆ ఫలానా క్యారెక్టర్ ఫలానా మీద డౌట్ క్రియేట్ చేయడం అన్నది. సో అది ఈ సినిమాలో మరి టూ మచ్ అయిందేమో అన్నది నా ఫీలింగ్. ఏంటి దాని మీద? అంటే ఇది మీరు హరితేజ ఎపిసోడ్ లైక్ ఇది ఆల్మోస్ట్ ఎవరు కాదని ఈ సినిమాలో డౌట్ క్రియేట్ చేసి తండ్రి మీద వస్తుంది, అర్బన్ హోమ్ ఆ అమ్మాయి సరస్వతి మీద వస్తుంది, హరితేజ మీద వస్తుంది, ఆ ఫ్రెండ్స్ అభిలాష్ అమ్మాయి మీద వస్తుంది, బైక్ మెకానిక్ మీద వస్తుంది, అభిలాష్ మీద వస్తుంది, ఆ చంద్రమౌళి అనే టీచర్ మీద వస్తుంది. అసలు ఎవరు ఏ క్యారెక్టర్ వదిలేసారు? అసలు ఏది వదిలేదు. నాకు తెలిసి ప్రతి క్యారెక్టర్ డౌట్. సో బేసికలీ ఏంటంటే సార్, ఎనీ ఇన్వెస్టిగేషన్ అని స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడన్నా దెర్ ఇస్ అ ఫనల్ అప్రోచ్ దట్ పోలీస్ తీసుకునేది. బ్రాడర్ సెన్స్ నుంచి అమ్మాయికి కనెక్ట్ అయిన వాళ్ళలో బ్రాడర్ సెన్స్ నుంచి మెల్లిగా కట్ డౌన్ చేసుకుంటూ ఎవరి మీద ఎక్కువ అనుమానం ఉంటుందో వాళ్ళ మీదకి వస్తారు. జనరల్ వే ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ అది నేను విక్రమ్ అనుమానిస్తున్నాడు వాళ్ళని అన్నది కూడా, నేను విక్రమ్ అనుమానిస్తున్నాడు అన్నదానికి స్పెసిఫిక్ గా ఒక షార్ట్ పెట్టు లేకపోతే దానికి ఒక మ్యూజిక్ కేసో నేను ఎక్కడా కూడా నేను చెప్పలేదు. వాళ్ళు చెప్పే నెరేటివ్, ఎవరైతే ఈ విట్నెసెస్ ఎవరెవరైతే ఒక్కొక్కళ్ళని మనం కలుస్తున్నామో వాళ్ళు చెప్పే విషయాల్లో నుంచి మీకు వచ్చిన అనుమానం అది. నేను ఎక్కడా కూడా ఇతన్ని మీరు అనుమానించండి అని చెప్పి వాళ్ళ మీద ఒక షార్ట్ పెట్టి చాలా స్పెసిఫిక్ గా నేను అక్కడ ఒక మ్యూజిక్ వేసో అలాంటి అప్రోచ్ నేను తీసుకోలేదు. జరిగిన విషయాన్ని మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ అందరూ నిజమే చెప్పారు, ఎవరు కూడా అబద్ధం చెప్పలేదు ఎక్సెప్ట్ షీలా తప్ప. ఎవరెవరి దగ్గరికి వెళ్ళారో ఎవరు అబద్ధం చెప్పలేదు, జరిగిన విషయమే నిజంగానే చెప్పారు. కానీ వాళ్ళు నిజంగా చెప్పిన విషయంలో ఆ అమ్మాయిని హర్ట్ చేయడానికి మోటివ్ ఎక్కడన్నా ఉందా అన్నది మీరు వెతికినప్పుడు మీకు కొంతమంది మీద అనుమానం కొంతమందికి రావచ్చు, కొంతమంది మీద అనుమానం కొంతమందికి రాకపోవచ్చు. బట్ నేనైతే ఎక్కడ స్పెసిఫిక్ గా మీరు ఈ సరస్వతి గారిని ఇదిగోండి తినున్నారు సరస్వతి గారిని అనుమానించండి అని నేను స్పెసిఫిక్ గా నేను రాయలేదు. ఆ అప్రోచ్ నేను తీసుకోలేదు కూడా. ఇప్పుడు సరస్వతి గారి మీద కూడా మీకు అనుమానం అనేది తన డిఎన్ఏ సర్ఫేస్ అయ్యింది, తన హెయిర్ దొరికింది అని చెప్పేంత వరకు మీకు సరస్వతి గారి మీద అనుమానించడానికి నేనేం రీజన్ ఇవ్వలేదు. అలానే అభిలాష్ మీద మీరు అనుమానించండి అని చెప్పి నేను స్పెసిఫిక్ గా ఏం రీజన్ ఇవ్వలే. కాకపోతే వీళ్ళని ఎక్కడెక్కడైతే వీళ్ళు స్క్రిప్ట్ లో ఉన్నారో అక్కడ పెట్టి మీరు చూసినప్పుడు అరే ఇతను చేయడానికి రీజన్ ఉందా అని మీరు ఆలోచిస్తే మేబీ మీకు ఉంది అని ఒక్కొక్కసారి అనిపించవచ్చు, కొన్ని క్యారెక్టర్స్ మీద లేదు అని అనిపించవచ్చు. సో నేను స్పెసిఫిక్ గా ఆడియన్స్ ని మిస్లీడ్ చేయాలి అని చేసింది అయితే హరితేజ ఎపిసోడ్ ఖచ్చితంగా ఇట్ వాస్ డన్ టు కీప్ ద ఆడియన్స్, అంటే ఆడియన్స్ ని హరితేజ అనే ఎపిసోడ్ లో ఇన్వాల్వ్ చేయాలని చేసింది ఆ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా.
అండ్ ఆడియన్స్ని రకరకాలుగా మిస్లీడ్ చేయడం అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఎప్పటి నుంచో వస్తున్న స్టైలే. అండ్ అంటే ఈ కాన్సెప్ట్ ఈ గ్రాఫిక్లో కాకుండా థ్రిల్లర్ సినిమాలను వేరే రకంగా చేయలేమా? చేయొచ్చు సార్. అంటే ఇన్వెస్టిగేషన్ అని వచ్చిన తర్వాత ఖచ్చితంగా సస్పెక్ట్, విట్నెస్, సస్పెక్ట్, క్రిమినల్ అన్నది చాలా కామన్ ట్రయడ్. అది ఉంటది. ఏ ఇన్వెస్టిగేషన్ స్టోరీ మీరు చెప్పాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అని చెప్తే ఒక మనిషి మీద అనుమానించకుండా ఆ కేసుని ఎట్లా సాల్వ్ చేస్తాడు? ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ పర్సన్ ఆర్ వాట్ ఎవర్ క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్, ఆ క్రైమ్ ని సాల్వ్ చేయడానికి అని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సస్పెక్ట్ లిస్ట్ అన్నది మ్యాండేటరీ. ఆ ప్రాసెస్, ఆ ఫనల్ ప్రాసెస్ ఏదైతే చెప్పానో, ఒక 10 మంది సస్పెక్ట్స్ ఉంటారు. దాంట్లో నుంచి ఎవరికైతే ఎక్కువ మోటివ్ ఉందో వాళ్ళని కట్ డౌన్ చేసుకుంటా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని పట్టుకొని లాస్ట్కి ఎవరు చేశాడు అన్నది పట్టుకోవడం అనేది అది ప్రాసెస్. అది దాన్ని మనం తప్పించుకోలేము. కానీ మీరు జనరల్ గా థ్రిల్లర్స్ అంటారా, థ్రిల్లర్స్ ని వేరేలాగా తీయచ్చు. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాకుండా వేరే రకమైన థ్రిల్లర్స్ తీసుకున్నప్పుడు వేరే అప్రోచ్ వెళ్ళొచ్చు. బట్ ఒక పోలీస్ స్టోరీ, ఒక పోలీస్ లైఫ్ లో ఒక ఎపిసోడ్ చెప్తున్నాము, ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఒక కేసుని సాల్వ్ చేస్తున్నాము అని వచ్చినప్పటికీ సస్పెక్ట్స్ అన్నది ఇంకా ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ వే. వేరే రకంగా దీన్ని రాయొచ్చని అయితే నేను ఊహించలేకపోతున్నాను. ఓకే ఓకే. అండ్ 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 అంటే ఈ ఫ్లాష్ కట్స్ ఏదైతే వేసారో బిగినింగ్ బాబుది కావచ్చు, ఇంకెవరైనా అంటే సెకండ్ పార్ట్లో చూపించేది, అది ఏదైతే అంటే కొంతమంది అన్నారు అది బిగినింగ్ అంటే స్ట్రైట్ నరేషన్లో వస్తే ఇంకా జనాలకు గ్రిప్పింగ్గా ఉండేది కదా, ఇంకా ఇన్వాల్వ్ అయ్యటానికి ఛాన్స్ ఎక్కువగా ఉండేది కదా అంటారు. అది ఎంతవరకు? అదే సార్, అది విక్రమ్ కి ఒక పాస్ట్ ఉంది, ఆ పాస్ట్ లో ఏదో జరిగింది, దానివల్ల వీడు సఫర్ అవుతున్నాడు అన్నది మాత్రమే నేను ఫస్ట్ కేసులో చెప్పాలనుకున్నా. వీడికి ఏం జరిగింది, వీడి ఎమోషనల్ పాస్ట్ ఏంటి అన్నది నేను ఖచ్చితంగా సెకండ్ కేసులో చెప్పాలని అనుకున్నదే. అది అకార్డింగ్ టు మై స్క్రీన్ ప్లే రాసుకున్నదే. అది ఎందుకు అంటే నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే దట్ సెకండ్ యాంకర్స్ కావాలి, ఎందుకు ఆడియన్స్ మళ్ళీ తిరిగి రావాలి. ఇప్పుడు చాలా మంది వీఆర్ లుకింగ్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరు సినిమా ఎలా ఉంది అని అడిగితే ఫస్ట్ థింగ్ చాలా బాగుంది, సెకండ్ కేసు గురించి ఎదురు చూస్తున్నాము, చాలా బాగుంది సెకండ్ కేసు, అందరు కామన్ గా చెప్పేది. రీజన్ ఎందుకు సెకండ్ కేసు గురించి అంత ఎదురు చూస్తున్నారు అంటే, నేను లాస్ట్ లో వదిలిన ఒక క్వశ్చన్ అండ్ ఆల్సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి వీరి గతంలో ఏం జరిగింది అని వదిలిన మల్టిపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ సినిమాలో కంటెంట్ ఏంటి అని తెలుసుకోకుండా కూడా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద సెకండ్ కేస్ అని అంటున్నారు అందరూ. సో అదే దట్ ఈస్ ద రీజన్ వై ఐ లెఫ్ట్ ఇట్ లైక్ దట్. సో ఇప్పుడు తగిన టికెట్లన్నీ అప్పుడు ఖచ్చితంగా దిగుతాయి, అంతే కదా. అది నేను ఆడియన్స్ నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరెవరైతే చాలా మంది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అయినా సరే చూసి చాలా బాగుంది శైలేష్, ఇది మేము థియేటర్ లో మిస్ అయ్యాము బాధపడుతున్నారు, వీళ్ళందరూ వచ్చి నా సెకండ్ సినిమాకి థియేటర్ లో చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఇంటర్వ్యూ త్రూ. డెఫినెట్ గా డబుల్ అవుతుంది నాకు తెలిసి. హోప్ఫుల్లీ సార్, హోప్ఫుల్లీ. అండ్ ఇప్పుడు అంటే ఆడియన్స్ తో పెద్దగా సినిమాలో ట్రావెల్ చేయని ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి చివర్లో ఈమె విలన్ అని అంటే అసలు ఆడియన్స్ డైజెస్ట్ చేసుకుంటారని ఎందుకు నమ్మకం వచ్చింది? ఎందుకంటే అసలు ఒక ట్రావెల్ అయిన క్యారెక్టరు విలన్ అంటే అప్పుడు మజా వస్తుంది, ఒక్కొక్క ఆడియన్స్ లో కిక్ ఉంటుంది. అసలు ఎవడో అసలు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను నా పక్క నుండి కూడా నేను పట్టుకోలేకపోయాను సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు నేను ఆడియన్స్ కి. అంటే అదే సార్, డైజెస్ట్ కూడా కాదు కదా, ఏదోటి కొత్తగా చూపించాలని చెప్పేసి ఏదో చూపించారు తప్ప ఇది ఎంతవరకు అని అంటారు సీరియస్ గా. ఆ విషయం నాకు కూడా అనిపించింది సార్, టు బి ఆనెస్ట్. నేను ఏదన్నా నేను ఫస్ట్ కేసులో నేను ఏమన్నా మార్చగలను అని అంటే అదొక చేంజ్ నేను చేస్తా. ఎందుకంటే ఎవరైతే క్రైమ్ చేసిన వాళ్ళు ఉన్నారో స్వప్న అనే క్యారెక్టర్, తనని ఇంకొద్దిగా స్క్రీన్ ప్లేలో నేను ఇన్వాల్వ్ చేస్తుంటే ఆడియన్స్ కి లాస్ట్ లో సాటిస్ఫాక్షన్ ఉండేది, పక్క నుండి కూడా మేము పట్టుకోలేకపోయామని. అదొకటి మాత్రం నేను అది ఒక లెర్నింగ్ లాగానే తీసుకుంటున్నాను నేను. ఇది ఆడియన్స్ ఫీడ్బ్యాక్ నుంచి లేదు, ఎస్ ఇంకా కొద్దిగా స్క్రీన్ ప్లేలో ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేస్తుండొచ్చు అని అనిపించింది నాకు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తర్వాత. బట్ రాస్తున్నప్పుడు నాకు అది రాలేదు సార్, అది రాస్తున్నప్పుడు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఒక షాక్ లాగా వస్తుంది బయటికి, దట్ అరే అంటే రోహిత్ అనే క్యారెక్టర్ అయితే బాగానే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆ మొత్తం ఎపిసోడ్ లో, ఎందుకు జరిగింది అన్నదానికి. బట్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ కాజ్ అనేది వాళ్ళ వైఫ్ అనేది అయితే నేను పెట్టానో అక్కడ నాకు తెలిసి నేను ఇంకొద్దిగా అమ్మాయిని నేను ఇంకా స్క్రీన్ ప్లేలో నేను ఇన్వాల్వ్ చేస్తుంటే ఆడియన్స్ దాన్ని కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు అని
అనిపించింది నాకు తర్వాత. బట్ రాసుకున్నప్పుడు నాకు ఎందుకు రాలేదంటే రోహిత్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా, రోహిత్ ఇన్వాల్వ్మెంట్ చాలానే ఉంది కాబట్టి క్రైమ్ లో దీన్ని రోహిత్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారు అని నమ్మాను. బట్ ఇట్లా ఒక చంక్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే చూసారో వాళ్ళకి ఆ డిసాటిస్ఫాక్షన్ అనేది లాస్ట్ లో లేని అమ్మాయితో లాస్ట్ టక్మన్ వచ్చింది అన్న ఒక ఫీల్ అయితే 100% అది నేను చూశాను, అది నేను రియలైజ్ అయ్యాను. నా సెకండ్ కేసులో ఇలాంటి లెర్నింగ్స్ నేను పెట్టి ఇంకా బెటర్ గా రాస్తా. అంటే సినిమా చూసాక ఫస్ట్ కాప్ చూసాక కూడా ఎవరైనా లేదా నాని ఇలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా యూనిట్ లో ఎవరైనా అలాంటి క్వశ్చన్స్ ఏం రైజ్ చేయలేదా? రైజ్ అవ్వలేదు సార్. అంటే అందరం చూసినప్పుడు మేము రోహిత్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఎందుకంటే నాతో ట్రావెల్ అవుతున్నారు కదా అందరూ, నేను స్క్రిప్ట్ నేను ఎలాగైతే చెప్పానో నన్ను నమ్మారు అందరూ. నెంబర్ 1 నా స్క్రిప్ట్ ని నమ్మారు. అండ్ సో నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ స్క్రీన్ మీద కనిపించింది. అండ్ రోహిత్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తున్నాం అన్నదే ఫస్ట్ నుంచి మేము అనుకున్నది. కాబట్టి డెఫినెట్లీ హ్యావ్ టు సే దట్ ఆ ఒకటి కరెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఐ డి నాట్ ఫీల్ అ నీడ్, నాకు అది నీడ్ అనిపించలేదు సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి. అది కూడా ఒక చాలా పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే ఏదో స్క్రిప్ట్ రాసేసి మనం ప్రతిదీ మనం కరెక్ట్ అయిపోతాం అని అనుకోకూడదు. కొన్ని విషయాలు ఆడియన్స్ లోపలికి వెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడే తెలుస్తుంది కొన్ని విషయాలు. ఆ విషయంలో ఇది ఒకటే అని చెప్తాను నేను నాకు తెలిసినంత వరకు. బట్ కాకపోతే ఏంటంటే ఆ 2 minutes or 3 minutes ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారో దాన్ని కూడా క్షమించేసారు. ఎందుకంటే లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ ఎమోషనల్ ఎపిసోడ్ ఎలాగైతే మనం క్లోజ్ చేసి ఒక లీడ్ ఫర్ ద సెకండ్ కేస్ వదిలేసానో దే ఆర్ ఓవర్ లుకింగ్ దట్. అంటే ఆ చిన్న విషయాన్ని దాటేస్తున్నారనే నాకైతే అనిపించింది. ఇదే మాట ఉన్నారు. నా ఫ్రెండ్ ఒకతున్నాడు వైజాగ్ లో, రాకేష్ అని, తను అన్నాడు సినిమా విపరీతంగా నచ్చింది. బట్ చాలా 10 minutes డిసప్పాయింట్ అయ్యాడు. ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో అదో చాలా మందికి కూడా అతను అదే ప్రమోట్ చేశాడు. ఏంటంటే సినిమా అద్భుతంగా ఉందిరా, 10 minutes ఎక్స్క్యూజ్ చేయండి డైరెక్టర్ని ఎక్స్క్యూజ్ చేయండి. ఇది అంటే ఒకటే సార్, ఒకటే ఏంటంటే నేను ఏదో తీయాలనుకోని ఏదో తీయలేదు. నేను రాసుకుంది ఇదే, నేను మీకు చెప్పాలని అనుకున్న కథ ఇదే. కానీ ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి అది బ్యాక్ ఫైర్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెసేజింగ్ మీ అండ్ టెల్లింగ్, నాకు చెప్పడం ఏంటంటే నాకు యాక్చువల్లీ క్రైమ్ ఎట్లాగైతే మీరు ఓపెన్ చేశారో అది నాకు చాలా నచ్చింది. నార్మల్ గా ఒక థ్రిల్లర్ మూవీస్ లో ఒకడు చాలా స్ట్రాంగ్ మోటివ్ తో, చాలా అంటే మోటివ్ కి ఇంకా నేను వెళ్ళట్లేదు. అంటే మీరు అడిగింది ఏంటి అంటే చూపించకుండా ఉన్న క్యారెక్టర్ ని తో మీరు క్రైమ్ రివీల్ చేయడం అన్న దాని గురించి మాత్రమే కొంతమంది మోటివ్ గురించి కూడా మాట్లాడారు. అంటే ఏంటి అంటే చెల్లెలు దాంట్లోకి వెళ్ళి దాని గురించి తర్వాత మాట్లాడదాం మనం. బట్ ఈ విషయం అయితే నేను ఒప్పుకుంటా. ఇంకా కొద్దిగా స్వప్నాన్ని నేను ఇంకొద్దిగా స్క్రీన్ ప్లే లో ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా అన్నదైతే నేను రియలైజ్ అయ్యాను. ఇది అంటే సినిమా అయిపోయినాక కొత్త వాళ్ళకి ప్రొజెక్ట్స్ వేసారా, సినిమా చూపించారా? కొత్త వాళ్ళకి అంటే ఏంటి సార్, అంటే ఫోకస్ గ్రూపింగ్ లాగా ఇంతవరకు ఎవరు స్క్రిప్ట్ వినని వాళ్ళు, తెలియని వాళ్ళు, అసలు సినిమా గురించి కథ తెలియని వాళ్ళు? లేదు సార్, లేదు. అది టీం ఎవరైతే మనం ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ తో ట్రావెల్ చేస్తున్నామో వాళ్ళే, మేమే చూసాము కూర్చొని. వెల్ విషర్స్ కొంతమంది చూసారు, అంతే. వెల్ విషర్స్ కొంతమంది చూసి చాలా బాగుందని అన్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. సో అంటే మామూలుగా మనం స్టోరీ రాసేటప్పుడు, స్క్రిప్ట్ రాసేటప్పుడు మనకు ఆ క్యారెక్టర్స్ బాగా డైజెస్ట్ అయి ఉంటాయి. ఒక 30 seconds ఉన్న క్యారెక్టర్ కూడా మనతో బాగా ట్రావెల్ అయి ఉన్నట్టుగా మనం దాన్ని డైజెస్ట్ చేసుకుని ఇది ఇలాగే అంటే మనకు తెలిసిన కథ కాబట్టి మనం దాన్ని ఈజీగా తీసుకుంటాం. బట్ కొత్తగా చూసే వాళ్ళు జర్క్ ఫీల్ అవ్వచ్చు. అది మనం ఫీల్ అవ్వం, రాసేటప్పుడు ఫీల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే దాన్ని చాలా విని రాసి ఉంటాం కాబట్టి. అలాంటివి స్క్రిప్ట్లో ఏమైనా జరిగాయా? అలాంటివి అలా ఆడియన్స్ అంటే మీరు దాన్ని బాగా డైజెస్ట్ చేసుకొని ఆడియన్స్ మాత్రము దాన్ని కనెక్ట్ అవ్వకపోవడం? ఇదే సార్, ఈ ఒక్క పార్టే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న పార్ట్ తప్ప మిగతా అన్ని రియాక్షన్స్ నేను ఏదైతే రాసుకున్నప్పుడు నేను ఇది ఇట్లా రియాక్ట్ అవుతారో ఆడియన్స్ అని అనుకున్నాను. ఎవ్రీ సింగిల్ రియాక్షన్ వర్క్డ్. లాస్ట్ లో ఇది ఏదైతే నేను ఈ బిగ్ రివీల్ ఏదైతే నేను అనుకున్నానో దానికి కొంతమంది కనెక్ట్ అవ్వలేదు అని అనిపించింది. అదొకటే, ఒక్క పాయింట్ తప్పితే నాకు వేరే ఎక్కడ కూడా ఐ డిడ్ నాట్ ఫీల్ నేను అనుకుంది రియాక్ట్ అవ్వలేదే ఇక్కడ అని అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఆల్సో సేమ్ విత్ మోటివ్ కూడా చాలా మంది అంటే ఏంటి ఇట్లా చెల్లెలు ఇట్లా అన్నారు, టక్మన్ ఆర్ఫనేజ్ లో ఓపెన్ చేసి చెల్లెలు ఇట్లా అయిపోతే ఇలా చేసేస్తారా అని అంటే ఆ మోటివ్ విషయం మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఐ ఫీల్ దట్ ఇట్స్ వెరీ, అది చాలా చాలా
చాలా స్ట్రాంగ్ ట్రామా అని నమ్ముతా. చిన్నప్పుడు జరిగిన తనకి ఏదైతే విషయం ఉందో దాన్ని చైల్డ్హుడ్ లో జరిగిన ట్రామా ఏదైతే ఉంటుందో, చైల్డ్హుడ్ లో జరిగే కొన్ని విషయాలు మనల్ని ఎంత వేధిస్తాయంటే అది మనిషిని ఎంత దూరానికైనా పుష్ చేసేంత కెపాసిటీ ఉండే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి చిన్నప్పుడు జరిగిన. అది వచ్చి అది చాలా పర్సనల్. క్యారెక్టర్ షూస్ లోకి వెళ్ళి మీరు ఆలోచిస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఒక విషయం జరిగింది, దాన్ని ఎంత తను ఎఫెక్ట్ అయ్యి ఉంటే తను లోపల పెట్టుకొని పెద్ద అయిన తర్వాత బయటికి అది వస్తుంది అన్నది ఇది చాలా స్ట్రాంగ్ మోటివ్ అన్నది నేను ఇంకా కాకపోతే ఏంటంటే స్వప్న క్యారెక్టర్ అవ్వచ్చు, రోహిత్ క్యారెక్టర్ అవ్వచ్చు, దే ఆర్ నాట్ క్రిమినల్స్. వాళ్ళు క్రిమినల్స్ కాదు, నార్మల్ పీపుల్. మీలాగా నాలాగా ఉన్న ఒక సాధారణమైన మనుషులే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కొని చేతిలో క్రైమ్ జరిగిపోయినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎలాంటి పనులు చేశారు అన్న కాన్సెప్ట్ నుంచి పుట్టిందే హెచ్ఐటి. ఇట్ ఈస్ నాట్ అ స్టోరీ ఆఫ్ అ క్రిమినల్, ఇట్స్ స్టోరీ ఆఫ్ నార్మల్ పీపుల్ హు ఆర్ స్టక్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అంతే. అదే చాలా మంది అది ఒకటే డైజెస్ట్ చేసుకోవాలి, చిన్నప్పటి పగ అంత ఉంటుందా అన్నది అదొకటి. మోటివ్ పరంగా అయితే నేను నమ్ముతా అది చాలా చాలా గట్టి మోటివ్ అది. బట్ కొంతమందికి కొంతమంది ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక గ్రూసమ్ క్రైమ్ ఉంటుంది, లాస్ట్కి వచ్చేటప్పటికి ఇట్లా భయంకరమైన ఒక క్రైమ్, దాని వెనకాల భయంకరమైన ఒక సైకో మోటివ్ ఉంటుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాని నుంచి మీకు అవేగానే ఉంటుంది సినిమా. ఇట్స్ స్టోరీ ఆఫ్ నార్మల్ పీపుల్ అంతే. ఓకే ఓకే. అండ్ ఈ చిన్నపిల్లల ఎపిసోడ్ అన్నది క్రియేటెడా లేకపోతే ఎక్కడైనా జరిగిందా లేదంటే ఎక్కడైనా విన్నదా? లేదు సార్, ఇది నేనే ఫిక్షనల్ గా నేను క్రియేట్ చేసిందే సార్ చిన్నపిల్ల ఎపిసోడ్ మాత్రం. అంటే ఆర్ఫనేజెస్ లో బాండ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది నాకు కొద్దిగా నేను దగ్గర నుంచి చూసిన పర్సన్ ని, అంటే నా పర్సనల్ కాదు, నేను నా వైఫ్ స్వాతి ఇద్దరం ఇక్కడ తన ఊర్లో ఒక మహబూబ్ నగర్ లో ఒక రెడ్ క్రాస్ ఆర్ఫనేజ్ ఒకటి ఉంటుంది. సో చాలా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తుంటాం అనమాట. సో అక్కడ పిల్లల యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మధ్యలో బాండ్స్ ఎలా ఉంటాయి అన్నది దగ్గర నుంచి చూసున్నాం చాలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి. మేము ఆస్ట్రేలియా వెళ్ళిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు వెళ్ళి కొద్దిగా టైం స్పెండ్ చేస్తాం అక్కడ. సో వాళ్ళ బాండ్స్ ఎలా ఉంటాయి అన్నది తెలుసు, ఎంత స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది వాళ్ళ మధ్యలో అని తెలుసు, వాళ్ళ మధ్యన ఎలా ఉంటుంది వాళ్ళ రిలేషన్షిప్స్ అన్నది తెలుసు. కాబట్టి దాన్ని బ్యాక్గ్రౌండ్ గా తీసుకొని ఏమన్నా ఫిక్షన్ క్రియేట్ చేయొచ్చా అనుకొని రాసిన ఎపిసోడ్ అది. ఓకే ఓకే. అదేంటి రెగ్యులర్ గా వెళ్ళడంలో ఉద్దేశం ఏంటి అనాథాశ్రమానికి మహబూబ్ నగర్? ఏం లేదు సార్, జస్ట్ మా సైడ్ నుంచి ఓకే మా సైడ్ నుంచి మేము ఏం చేయగలుగుతాము అని అంతే. ఓకే. రోహిత్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి తను అంటే చాలా ఎథిక్స్ ఉన్న వ్యక్తి. చూస్తుంటే క్యారెక్టరేషన్ చూస్తుంటే చాలా డ్యూటీ మైండెడే అన్ని పర్ఫెక్ట్ గా చూపించారు. అంటే ఈ హీరో తోటి క్లోజ్నెస్ కూడా ఉంటుంది, ఏ కష్టాన్నైనా పంచుకునేంత ఫ్రీడమ్ కూడా ఉంటుంది. అలాంటోడు ఎప్పుడు కూడా అసలు ఇది చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా డైరెక్ట్ ఈవెన్ లాస్ట్ లో లెటర్ కూడా రాస్తాడు, నీ గన్నుతోటి నేను చావాలనుకున్నా, నీ పిల్లటే ఇది చచ్చిపోతాను, ఇది అంత క్లియర్ గా రాసినోడు ఒక్కసారైనా ఎందుకు పంచుకోలేదు సార్? ఎందుకంటే రోహిత్ విక్రమ్ కి ఎంత క్లోజ్ అంటే ఈ నోస్ ఈ విషయం నేను విక్రమ్ కి చెప్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్న విషయం ప్రాబ్లీ రోహిత్ కి తెలుసు. సో విక్రమ్ అనే మనిషి తప్పు చేయడు, ఖచ్చితంగా లా ఏదైతే కోర్స్ తీసుకుంటుందో అదే ఫాలో అవ్వమంటాడు అన్న విషయం తెలుసు రోహిత్ కి. కాబట్టి అది విక్రమ్ దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది అన్న విషయం రోహిత్ కి తెలుసు. కాబట్టి తన వైఫ్ ని కాపాడుకోవడం కోసం చేసుకున్న ప్రయత్నం అది, అలా అనుకొని రాసింది అది. సో ఖచ్చితంగా అదే లాస్ట్ లో కూడా గన్ తీసి విక్రమ్ ని కాల్చడానికి ముందు కూడా తను డైలాగ్ చెప్తా వెళ్తాడు, ఏంటి నీతో చాలాసార్లు ఈ విషయం చెప్దాం అనుకున్నా విక్రమ్, కానీ అనగానే గన్ తీసి కాల్చడానికి వెళ్తాడు, పడిపోద్ది బుల్లెట్ మనోడికి. సో ద పాయింట్ ఇస్ దట్ నేను చెప్తే ఏం జరుగుతుంది అనే విషయం నాకు తెలుసు, అందుకనే చెప్పలేదు. కాబట్టి నా వైపు నుంచి నేను ఏం చేయాలో అది చేసి ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేశాను అన్నది కాన్సెప్ట్ అక్కడ అంతే. అండ్ ఇంత మళ్ళీ క్లైమాక్స్ వస్తే చిన్నపిల్లలది అది ఫస్ట్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే అనుకున్న ఫస్ట్ టైం వచ్చిన థాట్ అది ఆ బ్లాక్ అలాగే ఉంచారా, లేకపోతే రకరకాల క్లైమాక్స్లు అనుకుని రకరకాల బ్లాక్స్ అనుకొని ఇది ఫైనల్ గా ఫిక్స్ చేశారా? మోటివ్ మాత్రం ముందు రాసుకున్నప్పుడు ఒక 2-3 టైప్స్ ఆఫ్ మోటివ్స్ రాసుకొని దాని తర్వాతనే ఈ ఆర్ఫనేజ్ అనే ఒక కాన్సెప్ట్కి వచ్చాను. మోటివ్ మాత్రం ఒక 2-3 రకాలు అనుకున్నాను. బట్ కాకపోతే కొద్దిగా రోహిత్ ఇన్వాల్వ్ అయ్యి తన వైఫ్ ని కాపాడుకోవాలి అని అనుకునేంత మోటివ్ ఉండాలి
వాళ్ళ వైఫ్ కి అన్న ఒక రీజన్ వల్ల వైఫ్ కి ఒక చిన్న బ్యాక్ డ్రాప్ స్టోరీ ఒకటి క్రియేట్ చేసి అక్కడి నుంచి రాసింది అది. బట్ స్క్రిప్ట్ ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా విలన్ తనే. విలన్ తనే ఫస్ట్ నుంచి అయితే తను విలన్ తనే. ఓకే ఓకే. అండ్ ఇంత ఈ సైంటిస్ట్ కి ఈ లెక్చరర్ కి క్రైమ్ మీద ఇంత పట్టేంటి అసలు? అంటే చాలా గ్రౌండ్ వర్క్ చాలా చేశాను. అంటే స్క్రిప్ట్ నేను రాసుకుంది ఒక 3 నెలల్లో రాశాను. కాకపోతే స్క్రిప్ట్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ అవ్వచ్చు ఆర్ అసలు డిపార్ట్మెంట్ లోపల ఎట్లా అప్రోచ్ ఎలా ఉంటది అని తెలుసుకోవడానికి ఒక 1 year ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ చేసేదాని మీద. అంటే యూనివర్సిటీలో అసోసియేట్ లెక్చరర్ గా వర్క్ చేయడం వల్ల మంచి లైబ్రరీకి యాక్సెస్ ఉండేది నాకు. సో ఫోరెన్సిక్ సైన్సెస్ మీద ఉన్న హ్యాండ్ బుక్స్ అవ్వచ్చు ఆర్ క్రిమినాలజీ మీద ఉన్న హ్యాండ్ బుక్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని చదివి న్యూస్ పేపర్ కటింగ్స్ అయినా సరే, ఆన్లైన్లో ఎక్కడెక్కడ ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అని చెప్పి వీటి డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇంట్రెస్టింగ్ క్రైమ్స్ ఏవేవైతే ఉన్నాయి దాన్ని పోలీసులు ఎట్లా సాల్వ్ చేశారు డిఫరెంట్ కంట్రీస్లో, యూకేలో అవ్వచ్చు, యూఎస్లో, ఆస్ట్రేలియాలో అవ్వచ్చు, వీటికి సంబంధించి ఒక డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ స్టోరీకి సంబంధం లేకుండా ఈ క్రైమ్ ఇక్కడ జరిగింది, దీన్ని ఇట్లా పోలీసులు సాల్వ్ చేశారు, అది ఒక కేసు 1, కేసు 2 అట్లా కొన్ని నెంబర్ ఆఫ్ క్రైమ్స్ రాసుకున్నాను డైరీలో. రాసుకొని దాని తర్వాత నేను ఎప్పుడైతే ఒక క్రైమ్ స్టోరీ రాయాలి అని డిసైడ్ అయిన తర్వాత నాకు ఒక మంచి రా మెటీరియల్ ఉంది, దాంట్లో నిజంగానే జరిగిన ఇన్సిడెంట్స్, నిజంగానే పోలీసులు సాల్వ్ చేసిన కేసు కాబట్టి దాంట్లో నుంచి కొన్ని డ్రామాటిక్ గా కొద్దిగా మనకి సినిమాలో పెడితే ఇంట్రెస్ట్ గా ఉంటుందిరా ఇది అని అనిపించే పాయింట్స్ ని తీసుకొని ఇందులో పెట్టి చేశారు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ ఈవెంట్స్, మల్టిపుల్ ప్లేసెస్ లో జరిగిన రియల్ కేసెస్ నుంచి తీసుకున్న ఇన్సిడెంట్స్ లో నుంచి వచ్చిందే హెచ్ఐటి అన్నది. ఇప్పుడు మీరు ఈ షీలా క్యారెక్టర్ చూస్తున్నారు, ఒక నోట్ రాసింది నా కమ్యూనిటీలో అటెన్షన్ కావాలి అని ఒక నోట్ రాసింది. యాక్చువల్లీ ఇన్ వన్ ఆఫ్ ద కేసెస్ నిజంగా ఒక లేడీ యుఎస్ లో జరిగిన ఒక క్రైమ్ లో నిజంగా అలా రాసి మొత్తం ఇన్వెస్టిగేషన్ ని డీవియేట్ చేసి దానివల్ల ఒక అమ్మాయి చనిపోయి తనని జైల్లో పెట్టడం కూడా జరిగింది. సో ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఎక్కడో చోట జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి తీసుకొని ఇన్స్పైర్ అయ్యి రాసినాం అన్నమాట. ఓకే. అండ్ సినిమాల్లో పాటలు ఎక్కడా లేవు, అది అవసరం లేదనిపించి రెగ్యులర్ మసాలా వద్దనుకొని చెప్పేసి వెళ్ళాను చెప్పారు. బట్ ఈ లిప్ కిస్సులు ఏంటి సినిమాకి ఎంతవరకు అవసరం? అది ఆ లవ్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఆ లిప్ కిస్సులు అవసరమా నిజంగా? అంటే ఇంత డిగ్నిఫైడ్ గా సినిమా తీసినప్పుడు అది మాత్రం ఎందుకు? అంటే లిప్ కిస్ డిగ్నిఫైడ్ కాదన్నది నా ఉద్దేశం కాదు. అది ఎందుకు కొంతమందిని ఇచ్చే, అంటే అది ఎందుకు అన్నది, అంటే విశ్వకి ఏమైనా ఫోర్స్ చేశారా కావాలని? వస్తా నేను. యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్ సార్. సాంగ్స్ రెగ్యులర్ మసాలా అని నేను ఇంక్లూడ్ చేయొద్దు అని అనుకోలేదు సార్. యాక్చువల్లీ నేను సాంగ్స్ రెగ్యులర్ మసాలా అని నేను అనుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పాట అవసరం అయితే ఐఎమ్ ప్రో ఫర్ ఇట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. ఖచ్చితంగా నాకు మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. సినిమాలో పాటలు నేను చాలా చాలా వింటాను, ఎంజాయ్ చేస్తాను. కాకపోతే కథని ముందుకు తీసుకెళ్ళాలి. పాట కథని ముందుకు తీసుకెళ్తుందంటే ఖచ్చితంగా సాంగ్ పెట్టడంలో ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. సో అది జస్ట్ అదొక విషయం క్లారిఫై చేయాలనుకున్నా. సెకండ్ థింగ్ వచ్చి లిప్ కిసెస్ గురించి అడిగారు కదా మీరు. నాకు అవసరం అనిపించింది సార్. అగైన్ నాకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఇంటిమసీ ఉంది, వాళ్ళు ఒక చాలా కంఫర్టబుల్ ఫిజికలీ అండ్ ఎమోషనలీ ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉన్నారు అన్న విషయాన్ని నేను కన్వే చేయడానికి చాలా తక్కువ టైం ఉంది నాకు సినిమాలో. అది మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే తనకు ఉన్న స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. నేను ఎట్లా దీన్ని నేను అచీవ్ చేయగలుగుతాను? ఇఫ్ ఐ కెన్ షో బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరు ఫిజికల్ గా ఇంటిమేట్ గా ఉన్న మూమెంట్ నేను మీకు చూపించగలిగితే మీరు వాళ్ళిద్దరు ఏ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అన్నది మీకు అర్థమవుతుంది కదా. దానివల్ల నేను కావాలని రాసుకున్నది అది యాక్చువల్లీ. సో నాకు అది విశ్వక్ అడగడం, అది విశ్వక్ అసలు అడగడు, అది హీస్ నాట్ థింక్ దట్. బట్ కథ రాసుకున్నప్పుడే యాక్చువల్లీ నేను అనుకుంటే ఏంటంటే నేను ఫిజికలీ వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళ మీద డిపెండ్ అయ్యి చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. ఫిజికల్ లైఫ్ అండ్ ఎమోషనల్ లైఫ్ రెండు ఇంటర్ట్వైన్ అయి ఉన్నాయి వీళ్ళిద్దరివి అన్నది నేను ఆడియన్స్ చెప్పాలనుకుంటే వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకోవడం చూపిస్తే అది చాలా ఈజీగా కన్వే అవుతుంది నాకు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను వితౌట్ స్పెండింగ్.
విశ్వక్ అడుగుతాడండి, నేను జస్ట్ జోక్ చేశాను. విశ్వక్ మనోడు తెలుగుకి ఇమ్రాన్ హష్మి అయిపోయాడు కదా, అందుకే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని ముందే ఎక్కడ పెట్టాను. సార్ పాపం ఫలక్నామా దాస్లో ఎక్కడ లేదు కదా సార్, ఫలక్నామా దాస్లో ఎక్కడ లిప్ కిస్ పెట్టలేదు మనోడు. ఎందుకు వచ్చింది ఆ బైక్ పేరేమో మరి. లేదా ఫలక్నామాలో లేదా? ఐ డోంట్ రిమెంబర్. నాకు ఫలక్నామా దాస్లో లిప్ కిస్ పెట్టిన మూమెంట్ అయితే నాకు ఎక్కడ గుర్తులేదు. లేదు, ఉంది 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 ఉంది. సార్ నాకైతే గుర్తులేదు. ఫలక్నామా దాస్లో లిప్ కిస్ అయితే నాకు గుర్తులేదు మరి. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ అండ్ ఇంకొక దగ్గర చంద్రమౌళి అనే క్యారెక్టర్ ఉంది కదా, చంద్రమౌళి క్యారెక్టర్ తోటి ఏంటి ఏదో కల్చర్ పాడవుతుంది అది ఇదని హీరోకి క్లాస్ పీక్తుంటే వెళ్ళేటప్పుడు, ఎంత సార్ మీ ఏజ్ అంటే 59 అంటే, ఇంకా మా అంటే 10 సంవత్సరాలు బతుకుతారా, మీరే కాపాడాలి కల్చర్ అని అనుకుంటూ వెళ్తారు కదా. అంటే ఇక్కడ ఆ డైలాగు ఇంటెన్షన్ కరెక్ట్ ఏమో, కానీ ఒక సీనియర్ సిటిజన్ని హర్ట్ అయ్యే విధంగా ఉందేమో నా ఫీలింగ్. అంటే సీనియర్ సిటిజన్కి కల్చర్ గురించి కానీ బాధ్యతల గురించి కానీ చెప్పే రైట్ లేదా? ఒక డైరెక్ట్ ఉద్దేశం ఏంటి అక్కడ? అంటే సార్ కల్చర్ గురించి అంటే మోర్ ఇక్కడ స్పెసిఫిక్ గా నేను సీనియర్ సిటిజన్స్ అందరినీ ఉద్దేశించి రాసిన డైలాగ్ అసలు కాదు. వన్ థింగ్ ఏంటంటే మోరల్ పోలీసింగ్. నేను ఇక్కడ నేనుండి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటే నువ్వు మంచోడివి, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోలేదంటే నువ్వు మంచోడివి కాదు. ఓకే, అది ఓకే, అలా చెప్పొద్దు అని చెప్పడం యాక్సెప్ట్ చేస్తాను. బట్ సార్ అంటే అతన్ని స్పెసిఫిక్ గా అతను అలాంటోడు కాబట్టి అతన్ని ఇన్సల్ట్ చేయాలి కాబట్టి ఆ డైలాగ్ అన్నాడు, కానీ ఎవరికి కల్చర్ గురించి మాట్లాడే రైట్ లేదు అన్నది అక్కడ పాయింట్ కాదు. వచ్చినప్పుడు చాలా రెస్పెక్ట్ గానే స్టార్ట్ చేసిన కాన్వర్జేషన్ అది. మీరు ఎందుకు సార్, మీకు ఎందుకు సార్ అనే మాట్లాడాడు. మీరు అబ్జర్వ్ చేస్తే విక్రమ్ ఫస్ట్ వచ్చి కూర్చొని చంద్రమౌళి గారితో మాట్లాడినప్పుడు మీకు ఎందుకు మీకు అనే మాట్లాడాడు, సార్ అనే మాట్లాడాడు, రెస్పెక్ట్ గానే మాట్లాడు. ఎప్పుడైతే అమ్మాయి వేసుకునే బట్టలు స్కర్ట్స్ వేసుకొని అబ్బాయిలతో తిరుగుతారు, వీళ్ళ వల్ల కాదా మన కల్చర్ నాశనం అయ్యేది అని ఎప్పుడైతే ఆ మనిషి ఆ మాట అన్నాడో అక్కడ రెస్పెక్ట్ పోయింది విక్రమ్ కి ఆ మనిషి మీద. సీనియర్ సిటిజన్ అన్నా అవ్వచ్చు, నీకు అలాంటి సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు యూ డోంట్ డిజర్వ్ మై రెస్పెక్ట్ అన్నది విక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ అన్నట్టు రాసింది అదంతే. సో ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ ఉద్దేశించి రాసింది కాదు. ఎవరెవరైతే మోరల్ పోలీసింగ్ చేస్తారో, ఇప్పుడు ఒక అమ్మాయి జీన్స్ వేసుకుంటే చెడ్డమ్మాయి, అదే కనుక శారీ కట్టుకుందో చుడిదార్ వేసుకుందంటే మంచి అమ్మాయి అని ఎవరైతే జడ్జ్మెంటల్ గా బిహేవ్ చేస్తారో వాళ్ళకి కేసిన పంచ్ అది అంతే. అది తప్పని అది నా వ్యూ, అది నేను నమ్ముతా, తప్పని నేను నమ్ముతాను. సో అది 100% అందరూ అది యాక్సెప్ట్ చేశారు. కేవలం నా క్వశ్చన్ ఏంటంటే 59 సంవత్సరాలతో మాత్రమే చెప్పొద్దా అన్నది అక్కడ నేను అంటే ఇప్పుడు ఇన్సల్ట్ చేయాలన్నప్పుడు అవును, వచ్చిన జనరేషన్ కి whoever is the budding generation people are there, they are the ones who's going to take the culture forward. నువ్వు 59 ఏళ్ళు వచ్చింది, ఇంకా మాక్సిమం ఎన్ని ఏళ్ళు ఉంటావు, నువ్వే కాపాడాలి మన సమాజాన్ని మరి అని ఒక పని చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇన్సల్ట్ చేయాలి అతన్ని, మోరల్ పోలీసింగ్ గురించి మాట్లాడాడు అతను, విక్రమ్ డిసగ్రీస్ విత్ దట్ కాబట్టి ఇన్సల్ట్ చేసి వెళ్ళాలని వేసిన పంచ్ అదంతే. ఓకే ఓకే. అండ్ మురళీ శర్మ తన జీప్లో ఎక్కించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు, ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు జీప్లో మెకానిక్ దగ్గర ఆపినప్పుడు విశ్వక్ అసలు ఆల్మోస్ట్ బైక్ షాప్ దగ్గర ఆపి జస్ట్ అసలు లుక్ వేసినట్టు కూడా ఇక్కడ పెద్దగా రిజిస్టర్ అవ్వదు ఏదో బైక్ మెకానిక్ వైపు. బట్ మళ్ళీ రిటర్న్లో వస్తున్నప్పుడు రిటర్న్ వచ్చాక ఇమ్మీడియట్గా కొన్ని సీన్స్ తర్వాత రీకలెక్ట్ చేసుకుంటాడు కదా మొబైల్లో, ఆ మొబైల్లో ఆ ఫోటో చూసి ఇమ్మీడియట్గా రీకలెక్ట్ చేసుకుంటాడు కదా ఆ ఫోటోకి. అంటే నేనేంటంటే అసలు ఈవెన్ ఒక చిన్న సెకండ్ కూడా నాకు తెలిసి చూసినట్టుగా అసలు షాట్ పడదు. అది ఎట్లా అంత సిమిలర్ గా ఉన్నట్టుగా ఎట్లా రీకలెక్ట్ చేసుకున్నాడు అన్నది ఉంటుంది సార్. దేర్ ఆర్ పీపుల్ విత్ ఫోటోగ్రాఫిక్ మెమరీ, అది యాక్చువల్లీ ఉన్నారు జనాలు, ఒక్కసారి చూస్తే గుర్తు పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. అంటే యాక్చువల్ గా అక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ ఎక్కడ పడలేదు నాకు తెలిసి, విశ్వ పాయింట్ ఆఫ్ వ్యూ అతను చూపించలేదు. అంటే నేను చూపించలే, బట్ కాకపోతే మీరు ఆ వైడ్ యాంగిల్ షాట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే, చూసాను స్పెసిఫిక్ గా చూసాను, వైడ్ యాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే మురళీ శర్మ గారు దిగిన తర్వాత రోహిత్ ని వెళ్ళి రోహిత్ నువ్వు వాడుతారా అని అంటాడు. అన్న తర్వాత విక్రమ్ ఒకసారి ఇట్లా బయటికి చూసి
ఆ కాంటాక్ట్ జరిగింది వైడ్ యాంగిల్ షాట్ లో మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. కానీ నేను Yeah, అక్కడ వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫహాద్ ని చూపించినా, లేకపోతే విక్రమ్ ఎవరినో చూస్తున్నారు అని నేను చూపించినా కూడా ఆడియన్స్ అటెన్షన్ అన్నది ఆ మెకానిక్ మీదకి వెళ్ళిపోద్ది. అక్కడ నేను పెట్టకూడదు, పెడితే గనక ఆడియన్స్ అక్కడ మెకానిక్ ని చూపించాడు అనే, ఎందుకంటే ఇవాళ చూస్తున్నా ఒక చిన్న డీటెయిల్స్ కూడా పట్టుకుంటున్నారు ఆడియన్స్. సో ఇంటెన్షనల్ గానే నేను అక్కడ దాన్ని వాడు చూశాడు, నోటీస్ చేశాడు అన్న విషయాన్ని నేను ఎస్టాబ్లిష్ చేయలేదు అక్కడ. ఆ వైట్ షాట్ లో చిన్నగా టర్న్ అవుతాడు, హెడ్ చిన్నగా టర్నింగ్ ఉంటది, బట్ అది కావాలనే చేశారు కాబట్టి కావాలని రిజిస్టర్ చేయలేదు నేను, ఎందుకంటే అక్కడ చేస్తే అక్కడ అటెన్షన్ వెళ్ళిపోతుంది ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్. ఓకే ఓకే. అంటే అతన్ని జీప్ లో మళ్ళీ మురళీ శర్మ ఇంటికి వెళ్ళాక మళ్ళీ రోహిత్ తో వస్తున్నప్పుడు కార్ లో తను హ్యాండ్స్ అది కవర్ రిమూవ్ చేసుకున్నప్పుడు రోహిత్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎగ్జాక్ట్ గా టైం కోడ్ కూడా నేను రాసుకున్నాను, 41.15 ఎగ్జాక్ట్ గా. చూడండి వాళ్ళ ఆడియన్స్ చూడండి మళ్ళీ 41.15 అక్కడ కరెక్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటి అంటే ఏంటి? అదే సార్, మీరు ఫస్ట్ టైం సినిమా చూస్తే ఆ ఎక్స్ప్రెషన్ కి మీనింగ్ వేరే ఉంటుంది, సెకండ్ టైం సినిమా చూస్తే ఆ ఎక్స్ప్రెషన్ కి మీనింగ్ వేరే ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు వీడు విక్రమ్ ఇంటెలిజెన్స్ ని అడ్మైర్ చేస్తున్నాడు, వాడికి తెలియకుండానే వీడి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశాడు అని అడ్మైర్ చేస్తూ ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు అని అనుకుంటారు మీరు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు. మీరు సెకండ్ టైం వెళ్ళి చూస్తే అది మీకు వేరేలాగా అనిపిస్తుంది. పక్కనే వీడు రాంగ్ దీని మీద వీడు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక చిన్న సో దట్ ఈస్ ప్రాబబ్లీ వై రోహిత్ హ్యాడ్ దట్ స్మాల్ బిట్ ఆఫ్ అ స్మాల్ స్మైల్, ఎందుకంటే సెకండ్ టైం చూసినప్పుడు మీకు అది అర్థం అవుతుంది వాడు ఎందుకు అలా నవ్వాడు ఆ ప్లేస్ లో అని చెప్పి. రెండు సార్లు చూసినప్పుడు రెండు రకాల మీనింగ్స్ వస్తాయి. రెండోసారి దాని మీనింగ్ వేరే ఉంటుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు మీరు వాడు ఇంటెలిజెన్స్ అడ్మైర్ చేస్తున్నాడు అని అనుకుంటారు, సెకండ్ టైం చూసినప్పుడు అర్థం అవుతుంది దాని వెనకాల మీనింగ్ ఏంటని. ఓకే ఓకే. అంటే ఫస్ట్ టైం చూసినప్పటికీ అసలు ఈ షాట్ ఎందుకు వేసాడని కూడా ఒక విధంగా అర్థం కాదు. అంటే ద రీజన్ వై ఐ లెట్ ఇట్ బి ఎందుకు పెట్టానంటే ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు వాడికి తెలియకుండా వీడి ఫింగర్ ప్రింట్స్ తీసాడు ఇంటెలిజెంట్ గా అని వీడి ఇంటెలిజెన్స్ ని అడ్మైర్ చేస్తూ ఇచ్చిన స్మైల్ అని అనిపించచ్చు. బట్ సెకండ్ టైం చూసినప్పుడు వీడికి యాక్చువల్లీ రేపు పక్కనే కూర్చొన్నా కదరా నేను. అండ్ అంటే అంటే మామూలుగా ఇప్పుడున్న పరిస్థితులలో ఆడియన్స్ కి సినిమా టైం అసలు చాలా తక్కువ. అంటే అసలు ఒక సినిమా తీసాడంటేనే అందులో పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే సెకండ్ పార్ట్లో ఇస్తాను అంటే అంత టైము ఓపిక ఆడియన్స్కి మళ్ళీ చూసే అంత టైము, అసలు ఆ మూడు అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమైనా ఉండొచ్చు, బట్ అంటే ఉండకపోవచ్చు. అంటే దీని పట్ల ఎట్లా అనలైజ్ చేస్తారు? ఫ్రాంచైజీస్ అలానే పనిచేస్తాయి సార్. అంటే ఫ్రాంచైజీస్ వర్క్ అవ్వడానికి కొన్ని యాంకర్స్ ఉండాలి, అండ్ దట్ ఇస్ ప్రిసైస్లీ వాట్ ఐ డిడ్ ఆల్సో. ఫ్రాంచైజీస్ వర్క్ అవ్వాలి అంటే కొన్ని యాంకర్స్ వదలాలి. అంటే నాకు తెలియదు మరి ఇంతకు ముందు మనకి తెలుగు మూవీస్ ఇలాంటివి రాలేదు, సీరియస్లీ ఇలాంటివి రాలేదు, వచ్చాయి బట్ సిన్సియర్ గా స్ట్రైట్ నరేషన్ ఆర్ మొత్తం ఆ డీటెయిలింగ్ అంతా ఆ పార్ట్ లోనే ఇవ్వడం జరిగింది. చివరిలో కాకపోతే ఎక్స్టెన్షన్ చేయడానికి ఏదో ఒక చిన్న క్యూరియస్ థింగ్ ఏదో ఉంటది, అంతే, అంతవరకే మనం. నేను నమ్మింది ఏంటంటే విక్రమ్ అనే క్యారెక్టర్ ని ఎమోషనల్ గా ఫాలో అయితే ఇంకా బెటర్ కనెక్ట్ ఉంటుంది ఆడియన్స్ కి సెకండ్ పార్ట్ తో అని నమ్మాను. మీరు ఎమోషనల్ గా ఫాలో అవ్వాలంటే ఇతని క్యారెక్టర్ మీరు ఫాలో అయ్యారు, ఇతను ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు, కానీ ఇతని పాస్ట్ లో ఉన్న కొన్ని విషయాలు చెప్పలేదు. అంటే బేసికలీ ఎలా వదలాలనుకున్నానంటే ఇతని ప్రెజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇతన్ని మీరు లైక్ చేసేలాగా చేసి ఇతని గతం ఏంటి ఇతని ఫ్యూచర్ ఏంటి అన్న క్వశ్చన్ లో వదిలేసాం మిమ్మల్ని. సో మీరు చూస్తే నిజంగా ఇతను లాస్ట్ కి జరిగిన విషయం, లాస్ట్ కి జరిగింది ఏంటి, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఒక ఫ్యూచర్ ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ వదిలేశాను. ఇతను పాస్ట్ లో జరిగిన విషయం ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ వదిలేశాను. ఇతను ప్రెజెంట్ చెప్పాను, ప్రెజెంట్ చెప్పి ఇతను ప్రెజెంట్ లో ఒక కేసు సాల్వ్ చేశాడు, ప్రెజెంట్ లో ఏం జరుగుతుంది ఇతని లైఫ్ లో అని చెప్పి ఇతన్ని లైక్ చేసేలాగా చేశాం మిమ్మల్ని. సో ఇతని పాస్ట్ ఏంటి ఇతని ఫ్యూచర్ ఏంటి అని తెలుసుకోవడానికి మీరు సెకండ్ కేసుకి వస్తారు ఖచ్చితంగా అన్నది నమ్ముతున్నాను. అండ్ ఇది నీకు సిల్లీగా అనిపించవచ్చేమో, బట్ నేను సినిమా చూస్తున్నంతసేపు చివరి వరకు ఒక వ్యక్తిని అనుకున్నాను, అంటే ఇతను అవ్వచ్చేమో, అయ్యి ఉంటదేమో అని. చాలా మంది, కొంతమంది కూడా అనుకుని ఉంటారు. ఎవరంటే భానుచందర్ గారు అయ్యి ఉండొచ్చేమో ఎక్కువ అని నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను సీరియస్లీ. అంటే అంటే
థియరీ సరేలే, ఓకే ఫైన్, మీ థియరీ మీకు ఉంటుందిలే. థియరీ కూడా కాదు, అంటే ఇంతమందిని చేస్తున్నప్పుడు చాలా అంత డిగ్నిఫైడ్ గా చూపిస్తున్నాడు, ఏమో తర్వాత ఇతనే అయ్యుండో ఇతనే అని చేపిస్తున్నాడు, ఏమో ఏదో ఏదో చిన్న వేగ్ గా వచ్చిన ఇది. బట్ అదైతే అనుకున్నాను, భానుచందర్ గారిని అయితే అనుకున్నాను ఖచ్చితంగా అవుద్దని. బట్ అలాగే చాలా మంది కూడా అనుకుని ఉండొచ్చు. ఓకే, అండ్ మల్టిపుల్ పాసిబిలిటీస్, వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్, యా డెఫినెట్లీ. అంటే నేను అనేది ఏంటంటే ఇది అంటే నా పాయింట్ ఆఫ్ ఏంటంటే, ఇలా ఒక ఆడియన్స్ తో మేజర్ గా ట్రావెల్ చేసిన వ్యక్తిని చివరిగా విలన్ గా చూపిస్తే అసలు ఆ కిక్ వేరే ఉంటుంది అన్నది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ దానికే వస్తున్నాను, మళ్ళీ ఆ స్వప్న అనేది మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. ఆ స్వప్నాన్ని ఆ విషయంలో నేను కొంచెం ఇదవుతున్నాను, నెక్స్ట్ టైం అలా ఉండకుండా చూసుకుంటాను అన్నా కాబట్టి ఇంకా క్వశ్చన్ లేదు. ఓకే, అండ్ ఇంకొకటి, కరోనా ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి, కరోనా కనుక లేకపోయి ఉంటే సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేసి ఉండేది? అసలు యాక్చువల్గా ఎంత సాటిస్ఫైడ్ కలెక్షన్ ఉందా, లేకపోతే ఇంకా కరోనా లేకపోతే ఇంకా బాగా వచ్చేదా? అంటే సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ కలెక్షన్స్ ఈ విషయాలు నాకు ఎక్కువ అర్థం కాదు సార్, టు బి ఆనెస్ట్ విత్ యూ. నాకు అంత నాలెడ్జ్ లేదు ఇందులో. సినిమా అందరికీ చాలా నచ్చింది అన్న విషయం అయితే అర్థమైంది, కానీ ఈ కలెక్షన్స్ అండర్స్టాండ్ చేసుకునేంత ఎక్స్పీరియన్స్ ఇంకా లేదు, మెల్లిగా నేర్చుకుంటున్నాను నేను అది. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, నా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ద పీక్ ఆఫ్ ఏదైతే ఆ కలెక్షన్స్ పీక్ ఉంటుందో అది అయ్యి ఎగ్జాక్ట్లీ ఇంకా ఫ్లాట్ అవుతుంది అన్న టైంలో ఇది వచ్చింది. సో ఒక లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే ఉంది, బట్ అది అంత చాలా ఎక్కువ ఉంది అని చెప్పడానికి లేదు. బట్ డెఫినెట్లీ ఒక లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే మాక్సిమం వచ్చేసింది అప్పటికే కలెక్షన్. మాక్సిమం థియేట్రికల్ రన్ అయ్యింది, బట్ ఈజీగా ఇంకో 2 వీక్స్ అయితే ఇంకా ఉండేది థియేటర్ లో. అది ఎంత ఫుల్ గా రన్ అయ్యేది, ఇంకా ఎంత కలెక్ట్ అయ్యేది అని చెప్పేంత ఫిగర్స్ చెప్పేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. బట్ ఐ థింక్ ఇంకో 2 వీక్స్ ఉండుంటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్ ఏమో. అంటే నేను అనేది అంటే ఇంతకుముందు మనం బిగినింగ్ లో అన్నట్టు ఇది అందరి కోసం తీసిందా కొందరి కోసం అన్నట్టుగా, నేను మొన్న ఒక సినిమాకి షూటింగ్ వెళ్ళినప్పుడు రాజంపేట వెళ్ళాను, అక్కడ హిట్ ఉంది. అక్కడ అంటే పెద్దగా ఏం లేవు కలెక్షన్స్. అంటే నేను అనేది అంతే. ఎక్కడ సార్ రాజంపేట అంటే ఎక్కడ సార్ ఇది? రాజంపేట అంటే ఏ డిస్ట్రిక్ట్ నాకు అంత తెలియదు సీరియస్లీ. రాజంపేట అంటే ఆంధ్ర సైడ్, కరెక్ట్ గా నాకు డిస్ట్రిక్ట్ తెలియదు నాకు. మరి రాజంపేట అక్కడ ఉంది. అంటే నేను అనేది అదే, అంటే ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఏమైనా అట్రాక్ట్ చేయలేదన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? అయి ఉండొచ్చు సార్, అయి ఉండొచ్చు, పాసిబిలిటీస్. ఓకే, అండ్ దిల్ రాజు గారి రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ బిగినింగ్ లో అయినప్పుడు అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన బ్యానర్ లో సినిమా ఏమైనా అడుగుతున్నారా, అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? డైరెక్ట్ గా వచ్చి శైలేష్ సినిమా చెయ్యి అని అయితే అడగలేదు సార్ ఇవి. బట్ కాకపోతే అది జరుగుద్ది, అది నేను ఆయన చేస్తాను, ఆయన ఖచ్చితంగా ఆయన బ్యానర్ అయితే చేస్తా, ఎప్పటికప్పుడు అయితే చేసేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డాడీ అక్కడే ఉన్నారు, ఆయన అంత పరిచయం, ఖచ్చితంగా మంచి స్టోరీ ఉండి ఆయన కూడా స్టోరీకి అంత ఎక్సైట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయనతో కూడా చేస్తాను. బట్ వెరీ హ్యాపీ సార్, అయితే చాలా హ్యాపీ ఉన్నారు, దిల్ రాజు గారు చాలా ప్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే డాడీ త్రూ రిలేషన్ కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఇంత మంచి సినిమా తీసారు, అప్రిషియేట్ చేశారు. ఏంటి నాన్నగారు అక్కడ చేసింది? ఆఫీస్ హెడ్ సార్, ఆఫీస్ హెడ్, మొత్తం ఆఫీస్ అంతా డాడీ చూసుకుంటారు అక్కడ. దిల్ రాజు గారు ఆఫీసా? ఓకే ఓకే ఓకే. అండ్ మళ్ళీ స్టోరీలోకి వస్తే, నేహా మిస్సింగ్ టైంలో ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు హీరో తన బెడ్రూమ్ లో న్యూడ్ గా చూస్తాడు, తర్వాత హీరోని ఇమాజిన్ చేసుకుంటాడు తను. అదేంటి షార్ట్ యొక్క అర్థం ఏంటి? అంటే బేసికలీ తను మెడికేషన్ మీద ఉన్నాడు కదా, జనరలీ ఇట్లా సైకాటిక్ డ్రగ్స్ ఇట్లా ఎప్పుడైతే సైకాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ అలాంటివి తీసుకుంటున్నప్పుడు, టాబ్లెట్స్ అలాంటివి వేసుకుంటున్నప్పుడు చిన్న హాల్యూసినేషన్స్ అవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లేనివి ఉన్నట్లుగా ఇమాజిన్ చేసుకోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి అలాంటి టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు. సో ఇది ఒక హాల్యూసినేషన్ మాత్రమే, లోపలికి వెళ్ళినప్పుడు కనిపించిన హాల్యూసినేషన్ అండ్ సడన్లీ వెన్ హీ స్విచ్డ్ ఆన్ ద లైట్ ఇట్ వాస్ నాట్ దేర్ అన్నది. ఒక ఇతని హాల్యూసినేషన్ తో ఆడియన్స్ కు వచ్చిన థ్రిల్ ఇచ్చాను అంతే. అంటే అక్కడ తన క్యారెక్టర్ ఏమన్నా డౌన్ అయ్యే ఛాన్స్ లేదా అలాంటి షాట్ వేయడం వల్ల? అంటే వేరే అతన్ని ఇమాజిన్ చేసుకున్నట్ట తన హీరోయిన్ తో? అంటే ఏంటి, తనే ఉన్నాడు కదా, విశ్వకే ఉన్నాడు కదా. అది తర్వాత రివీల్ అయింది. బిగినింగ్ లో అలా చూపించడం వల్ల అంటే వేరే అబ్బాయితో ఉందా అన్న చిన్న ఒక సెకండ్ పార్ట్ ఆడియన్స్ కనిపిస్తుంది కదా.
ఆడియన్స్ అనిపించుండొచ్చు, బట్ వెన్ హీ కమ్స్ అవుట్ అక్కడ విశ్వకే ఉంటాడు కాబట్టి ఇట్స్ ప్రాబబ్లీ ఇంతకు ముందు జరిగిన వన్ ఆఫ్ ద మెమరీస్ తన ముందు అలా ఫ్లాష్ అయిందేమో అని కూడా అనుకోవచ్చు కదా. ఓకే ఓకే రైట్. అండ్ అజయ్ ని ఒకసారి గుడిసెలో చూసి షర్ట్ విప్పమని వాడి వీపులో ఏదో మార్క్స్ ఏంటని అడుగుతాడు కదా, అసలు అది అది ఆ తర్వాత ఇమీడియట్ గా అరెస్ట్ చేయమంటాడు. అసలు అది అంటే ఏంటి, దానికి అది ఎందుకు ఆ షాట్ ఎందుకు పెట్టినట్టు? ఎందుకంటే ఇప్పుడు దానికి ముందే ఒక ఫోన్ కాల్ వచ్చింది దట్ అజయ్ డిఎన్ఏ ఈజ్ ఆన్ ప్రీతీస్ ఫింగర్ నెయిల్స్, తన గోల్డ్ మధ్యలో అజయ్ డిఎన్ఏ దొరికింది అని బ్రహ్మాజీ గారు ఫోన్ చేసి చెప్తారు కదా. ఇప్పుడు ఎవరి డిఎన్ఏ అయినా ఎవరి గోల్డ్ మధ్యలో ఎందుకు వస్తుంది, గట్టిగా స్క్రాచ్ చేసి ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఎవరన్నా గోల్డ్ తో గట్టిగా ఇట్లా ఫ్లెష్ మధ్యలో బ్లడ్ గానీ వస్తే డిఎన్ఏ గోల్డ్ మధ్యలోకి వెళ్తుంది. సో షర్ట్ తీయమంటానికి రీజన్ ఏంటంటే ఏమన్నా బాడీ మీద ఏమన్నా నెయిల్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా అని చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 2 మార్క్స్ కనిపించాయి, అందువల్ల హిట్ ఓకే సైడ్. ఓకే. అండ్ హిట్ 2లో విశ్వకి ఉంటాడని ఎలాగో రివీల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ తర్వాత కేసెస్ లో వేరే హీరోలు ఉండే ఛాన్స్ ఉందా? ఉంది సార్. హిట్ ని నేను ఎలా ఇమాజిన్ చేసుకొని రాసుకున్నానంటే, ఒక ఫ్రాంచైజీ క్రియేట్ చేసి పెడితే హిట్ అనే ఒక డిపార్ట్మెంట్ లోకి వచ్చే డిఫరెంట్ ఆఫీసర్స్ ఎపిసోడ్స్ వాళ్ళ స్టోరీస్ ని నరేట్ చేయడానికి వీలయ్యేటట్లుగా ఒక ఫ్రాంచైజీ క్రియేట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసిందే హెచ్ఐటి. సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో వేరే ఆఫీసర్స్ హిట్ లోకి వస్తారు, వాళ్ళ స్టోరీస్ ఉంటాయి. బట్ అది ఇమీడియట్ గా చేయను, అది నా ప్రాజెక్ట్, అది పక్కన ఉంటది ఆ ఫ్రాంచైజీ. ఐ కీప్ యాడింగ్ ఇట్ టు ఇట్, మెల్లి నా కెరియర్ లో మెల్లిమెల్లిగా యాడ్ చేస్తా దాంట్లో. సో ఇమీడియట్ గా కేసులు ఇవే వరుసగా ఉండాలని లేదు, మధ్యలో వేరే సినిమాలు కూడా రావచ్చు. 100%. అది సెకండ్ కేస్ తో విక్రమ్ స్టోరీకి ఒక కన్క్లూజన్ ఇస్తాను నేను. ఇచ్చి మళ్ళీ అది థర్డ్ కేసు ఇమీడియట్ గా ఉండకపోవచ్చు, మధ్యలో వేరే సినిమాలు కూడా చేయొచ్చు. థర్డ్ కేసు ఇమీడియట్ గా ఖచ్చితంగా ఉండదు, వేరే జానరాస్ వేరే సినిమాస్ ఉన్నాయి రాసుకున్న కథల్లో. నెక్స్ట్ హెచ్ఐటి లేదు. సో హెచ్ఐటి కేసు 2 తర్వాత నేను వేరే సబ్జెక్ట్స్ అటెంప్ట్ చేస్తున్నాను. లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని యాక్షన్ స్టోరీస్ కొన్ని ఉన్నాయి. అవి చేసుకొని దాని తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ సరదాగా హెచ్ఐటి చేయాలనిపిస్తుంది నాకు అనే ఒక మంచి కథ నా మైండ్ లోకి వచ్చినప్పుడు ఇంకొక ఆఫీసర్ కథ ఇంకోటి నరేట్ చేస్తాను అందులో. మన కార్తికేయ స్టేజ్ మీద అన్నట్టున్నాడు కదా, తను నెక్స్ట్ నేను అడిగితే ఎందుకు చేయను చేస్తాను అన్నాడు కదా, అందుకని ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో. అండ్ బిగినింగ్ సీన్ లో ఆ కల్ప్ మొక్కల్ సీన్ దగ్గర ఏదైతే స్నీక్ పీక్ రిలీజ్ చేశారో ఆ సీన్ లో ఆ పిల్లాడిని క్లాస్ పీక్తాడు కదా, క్లాస్ పీకిన తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చి జీపెక్కి వెళ్ళిపోయాక వీడు నోట్లు లెక్క పెట్టుకుంటాడు ఓనర్. ఏంటి దాని ఎగ్జాక్ట్ మీనింగ్, డైరెక్టర్ మీనింగ్ ఏంటి? అంటే బేసికలీ హీ హాజ్ అ సాఫ్ట్ కార్నర్, ఒక చైల్డ్ లేబర్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అన్నది ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఓనర్ ఉన్నాడో వాడికి ఒక కాన్బెరీ పడింది, ఎందుకంటే వాడి చెయ్యి ఇట్లా పెట్టుకొని నించొని ఉంటాడు. సో కార్ ఎక్కడానికి ముందు వాడికి ఒకటి పడింది అన్నది కన్వే చేశాను. సో ఏం చెప్పాడు, ఏం చెప్పుంటాడు, ఏం చెప్తారు, డబ్బులు ఇచ్చినాడు అబ్బాయికి, డబ్బులు ఇచ్చి మేబీ స్కూల్కి పంపి అని ఏమన్నా అన్నాడేమో. అది ఏంటి ఏం చెప్పాడు విక్రమ్, ఏం చెప్పున్నాడు అన్నది నేను డైరెక్ట్ గా చెప్పకుండా వాడిని కొట్టాడు, వీడు డబ్బులు ఇచ్చాడు, ఏదో చెప్పాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. సో వాట్ ఈస్ ఇట్ అన్నది నేను ఆడియన్స్ వదిలేసి, అంటే ఆ షార్ట్ ఆ కన్వర్జేషన్ అన్నది స్టోరీకి ఏ విధంగా ఉపయోగం? దానికి ఉంది సార్. యాక్చువల్లీ అది మీరు సెకండ్ కేస్ కూడా వచ్చినప్పుడు మీకు కనెక్షన్ అర్థం అవుతుంది ఏంటి. ఎందుకంటే విక్రమ్ ఇప్పుడు సడన్ గా చైల్డ్ లేబర్ మీద వాడికి ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉంది అనడానికి కూడా వీడి పాస్ట్ వుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ కదా. సెకండ్ పార్ట్ లో రివీల్ అవుతుంది. రివీల్ అవుతుంది, సెకండ్ పార్ట్ లో బుడ్డోడు ఉంటాడు. సో అచ్చా వీడు ఉంటాడు మళ్ళీ. ఓకే ఓకే సరే. నేనైతే నాకు అది చూసినప్పుడు అయితే నాకు ఏంటి ఎందుకు పెట్టినట్టు ఇది ఎందుకు ఈ డివియేషన్ అని అనిపించింది. అండ్ ఆల్సో సార్ జనరలీ ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కూడా దేర్ ఇస్ ఆల్వేస్ లైక్ 1 or 2 ప్లేసెస్ లో వాడి వాల్యూస్ ఏంటి అని కూడా చెప్పడానికి కొన్ని స్కోప్ చూసుకోవాల్సి వస్తుంది. దాన్ని నేను అట్లా యూజ్ చేసుకున్నాను అంతే. ఓకే ఓకే. అండ్ ఒక రఫ్ పోలీస్ విశ్వక్ లాంటి ఒక రఫ్ పోలీస్ ఆఫీసర్ పానిక్ అవుతాడు అంటే ఓకే, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, మంటల్ని
ఫైర్ చూస్తే ప్యానిక్ అవుతాడు. ఓకే. అండ్ బాడీని చూసినప్పుడు వామిటింగ్ చేసుకోవడం, ప్రతిసారి ఎవ్రీ టైమ్ ఒక ఆఫీసర్ వీక్నెస్ చూపిస్తున్నాము, అంత స్ట్రాంగ్ అలాంటోడు ఏంటి, వాడు హీరో ఏంటి అని. అదే సార్, అంటే నేను ఎక్కడ కూడా విశ్వక్ని ఐ మీన్ సారీ ఎక్కడ కూడా విక్రమ్ ని ఒక సూపర్ హ్యూమన్, ఒక అమేజింగ్ హీరో అని నేను ఎక్కడ పోర్ట్రే చేయలేదు సినిమాలో. హీస్ ఫ్లాడ్, అంటే వాడి వీక్నెసెస్ వాడికి ఉన్నాయి, వాడి ఇంటెలిజెన్స్ వాడికి ఉంది, వాడికి ఉన్న రిసోర్సెస్ తో వాడు పని చేసి వాడి కేసుని సాల్వ్ చేసుకుంటున్నాడు అంతే. మామూలు సినిమాలో నేను ఎక్కడ కూడా విక్రమ్ ని హీరో అన్నట్లుగా నేను ఎక్కడ చూపించలేదు. హీఈస్ అ పోలీస్ ఆఫీసర్. అంటే ఇప్పుడు వాళ్ళ సుపీరియర్స్ దగ్గర కాలర్ పట్టించుకునే ఒక పోలీస్ ఆఫీసర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే అంతెందుకు మీరు కూడా వచ్చి తిట్టి వెళ్తారు కదా. అంటే హీఈస్ అ పోలీస్ ఆఫీసర్ అండ్ అతని వర్క్ అతను చేసుకుంటూ వెళ్తున్నాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం సినిమా చూస్తాం, అంతేగాని ఇతను ఒక సూపర్ కాప్ అని కాదు. సూపర్ కాప్ అని నేను ఎక్కడ చూపించలే. వాడి వీక్నెసెస్ వాడికి ఉన్నాయి, బట్ కేసు సాల్వ్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఆ వీక్నెసెస్ తో కేసు ఎలా సాల్వ్ చేశాడు అన్నదే పాయింట్. అట్ ద సేమ్ టైం సెల్ఫిష్ కూడా కదా. అంటే ఏంటంటే తన అమ్మాయి ఎప్పుడైతే సేవ్ అయిందన్నో కొంచెం రిలీఫ్ అయిపోతుంది. అది సార్ కావాలనే పెట్టాను యాక్చువల్లీ. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో మనం ఎవరున్నా అదే రియాక్షన్ ఉంటుంది. అది చాలా కామన్ అయిన విషయం. అది అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కనిపించట్లేదు, ఎవరో తెలియని అమ్మాయి ఒక అమ్మాయి కనిపించట్లేదు, ఇద్దరులో ఎవరో ఒకరు చనిపోయారని మీకు డౌట్ ఉంది. సో మీకు ఫోన్ కాల్ వచ్చింది, నీ గర్ల్ ఫ్రెండ్ కాదురా చచ్చిపోయింది, ఇంకొక అమ్మాయి చచ్చిపోయింది అన్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా సరే ఒక చిన్న మూమెంట్ ఆఫ్ రిలీఫ్ అన్నది అక్కడ ఉంటది ఖచ్చితంగా ఎవరికైనా. కానీ ఒక చిన్న రిలీఫ్ ఇమీడియట్ గా పక్కకు తిరగగానే ఇమీడియట్ గా ప్రీతి విజువల్స్ రావడం, ఆ అమ్మాయి గురించి బాధపడడం అన్నది అది హ్యూమానిటేరియన్ సైడ్ ఆఫ్ విక్రమ్ అంతే. అందుకని మరి మానవత్వం లేని కిరాత కూడా అంటే కాదు. అంటే ఒక్క సెకండ్ రిలీఫ్ అయినా కూడా ఇమీడియట్ గా ఒక 18 ఏళ్ల అమ్మాయిని చంపడం ఏంటి షీలా అని చెప్పి ఇమీడియట్ గా వెళ్ళి వాడి పనిలో వాడు పడిపోయి ఎందుకు జరిగింది ఇది అన్న విషయాన్ని క్రాక్ చేయడంలో పడిపోయాడు. ఇమీడియట్ గా అమ్మాయి గురించి బాధపడ్డాడు. అవన్నీ ఉన్నాయి. కాకపోతే చిన్న స్వార్థం ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోలేదు కదా అన్న ఒక చిన్న మూమెంట్ అయితే అక్కడ నేను కావాలనే చూపించాను. అది ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ అని అంతే. ఓకే, ఇంకా మళ్ళీ కొద్దిసేపు పర్సనల్ విషయాలకు వద్దాం మనం. అంటే మొన్న ఒక న్యూస్ పేపర్ చదివాను, ఈనాడు పేపర్ ఇంటర్వ్యూ, టెక్స్ట్ ఇంటర్వ్యూ. ఆ చిన్న చెప్పి దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. ఒక పాయింట్ ఏంటంటే, నాన్న ఉద్యోగం సరిగా లేక ఫైనాన్షియల్ పొజిషన్ బ్యాడ్గా ఉండి పిల్లలు మమ్మల్ని అందరూ గేట్ దగ్గర పెట్టారు, అప్పుడు చాలా బాధేసింది అంటే అనేది చిన్న రాశారు. అంటే అప్పుడు ఆ టైంలో అంటే చిన్న వయసులో ఎట్లాంటి భావాలు ఉండేవి ఆ టైంలో రియల్గా జెన్యూన్గా? అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే నాకు డాడీ ఎప్పుడు కూడా ఫినాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఉంది అన్న విషయం నా దాకా కానీ నాకు 2 అన్నలు ఉన్నారు, మా అన్నల దాకా కానీ ఎప్పుడు రాణించేవాళ్ళు కాదనమాట. అది మాకు ఏదైతే చేయాలో తనకి ఎంతవరకు అయితే వీలవుతుందో అంతలో హ్యాపీగా చేసేవాళ్ళు. అది మాకు తెలిసేది, అది మేము అప్రిషియేట్ చేసి తీసుకునేవాళ్ళం. కాకపోతే డాడీ కష్టపడుతున్నాడు అన్న విషయం చాలా క్లియర్ గా చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం. ఎందుకంటే చిన్న ఇల్లు అంటే మా అన్న 10th స్టాండర్డ్కి వచ్చి హాల్లో అడ్డంగా పడుకుంటే సరిపోవట్లేదు సైజ్, అంత చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. నేను 5th స్టాండర్డ్ 4th స్టాండర్డ్ చదివేటప్పుడు కూడా. సో ఊహ తెలిసిపోయి నేను ఎవరు ఈ సొసైటీలో నేను ఎవరు అని కొద్దిగా నాలెడ్జ్ వచ్చే ఏజ్ 5th 6th స్టాండర్డ్ అంటే కొద్దిగా అప్పుడప్పుడే తెలిసే ఏజ్ కదా. తెలిసేది మేము అంత రిచ్ కాదు, మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీస్ని చూసేవాడిని, వాళ్ళు వేరేలా ఉన్నారు మనం వేరేలా ఉన్నాం అని తెలిసే ఏజ్. బట్ మా డాడీ చాలా కష్టపడుతున్నాడు, ఎలాగైనా సరే త్వరగా లైఫ్ లో సెటిల్ అయిపోయి మా డాడీకి అన్న మా మమ్మీకి ఏదో ఒకటి చెయ్యాలి అని చిన్నప్పటి నుంచి ఒక థాట్ తో పెరిగిన చైల్డ్హుడ్ అది. సో ఉండేది అప్పుడు. బట్ డాడీ మెల్లిగా ఎదగడం చూసాను నేను కూడా, ఎంత కష్టపడ్డారు, 3 పిల్లల్ని ఎట్లా సెటిల్ చేయించారు అని చెప్పి దగ్గరుండి చూసా కాబట్టి కష్టం తెలిసి పైకి వచ్చామని. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉండొచ్చు. వాల్యూస్ ఎక్కడి నుంచి అని అడిగారు కదా, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉండొచ్చు. చాలా చాలా కింద నుంచి వచ్చిన ఫ్యామిలీ మాది. చిన్న తమ్ముడా, చిన్న చెల్లియా? నేనే చిన్న అందరికంటే. నాకంటే 2 అన్నలు, పెద్ద అన్నలు. ఇంకో ఏం చేస్తారు? సెకండ్ మీరు కలిసారు, పెద్ద అన్న ఏమో సౌండ్ ఇంజనీర్, మీరు కలిసారు కదా, డబ్బింగ్ ఇంజనీర్. అన్నయ్య, సో అన్నయ్య పెద్ద అన్నయ్య. చిన్న అన్నయ్య మైక్రోసాఫ్ట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ? హైదరాబాద్ లోనే సార్.
ఫస్ట్ సౌండ్ ఇంజనీరింగ్ అన్న హ్యాపీయా విత్ హిస్ లైఫ్? చాలా హ్యాపీ. యా చాలా చాలా హ్యాపీ. అంటే అఫ్ కోర్స్ చిన్న చిన్న ఇక్కడ ఇంకా బాగా చేయాలరా నువ్వు, ఇక్కడ ఇంకా బాగా చేయాలరా అని చెప్పిన ప్లేసెస్ ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ గా సినిమా చాలా బాగా చేస్తావు అనే ఫీడ్బ్యాక్ వచ్చింది డాడీ దగ్గర నుంచి అన్నయ్య దగ్గర నుంచి. సినిమా విషయంలో కాదు, తన ప్రొఫెషనల్ విషయంలో అన్న హ్యాపీయా? ఓహ్ అన్న ప్రొఫెషన్ విషయంలో అంటున్నారా? యా అన్న హ్యాపీ సార్, చాలా హ్యాపీ. అన్నకి ఓన్ స్టూడియో ఉంది. సో మూవీస్, డబ్బింగ్ మూవీస్ అయినా సరే, సీరియల్స్ అయినా సరే అతని వర్క్ అతను నడుస్తూ ఉంటుంది ఒకవైపు. ఓకే. అంటే ఇంతకుముందు క్వశ్చన్లో ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఆ చిన్నప్పుడు ఆ గ్యాప్ ఎక్కడెక్కడో నన్ను ఎక్కడో పెట్టాడు నాన్న, వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు, అప్పుడు ఆ పొందిన ఫీలింగ్ ఏంటి మనసులో లోన్? అంటే ఎందుకు సడన్ గా ఫ్యామిలీ స్ప్లిట్ అంటే పెద్దన్న ఏమో చెన్నైలో ఉండిపోయాడు. ఎప్పుడైతే హైదరాబాద్ కి మూవీ ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత డాడీ హైదరాబాద్ కి మూవ్ అయిపోయారు అనమాట. పెద్దన్న ఏమో అప్పటికి ఆల్రెడీ అక్కడ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశాడు. సో పెద్దన్నయ్య చెన్నైలో ఉండిపోయాడు. డాడీ ఏమో మమ్మల్ని డైరెక్ట్ గా హైదరాబాద్ షిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. బికాజ్ హైదరాబాద్కి వస్తే ఖర్చులు ఉంటాయి, అంత ఖర్చులు సడన్ గా వచ్చి మేనేజ్ చేసేంత ఫినాన్షియల్ కేపబిలిటీ లేదు. సో డాడీ నన్ను, మా చిన్నన్నని, మా మమ్మీని తెనాలి అనే ఒక ఊరుంది, మా మమ్మీ వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ ఉంటారన్నమాట. ఆ ఊర్లో పెట్టేసి డాడీ ఇక్కడికి వచ్చేసారు జాబ్ ఎత్తుక్కోవడానికి. సో ఫ్యామిలీ సడన్ గా త్రీ పీసెస్ కింద స్ప్లిట్ అయిపోయింది. అప్పటిదాకా అందరం కలిసి ఉండేవాళ్ళం. సడన్ గా పెద్దన్న ఒక ప్లేస్ లో, నేను చిన్నన్న ఒక ప్లేస్ లో, డాడీ ఒక ప్లేస్ లో, మమ్మీ నేను చిన్నన్న ఒక ప్లేస్ లో అయిపోయాం. త్రీగా స్ప్లిట్ అయిపోయింది ఫ్యామిలీ మొత్తం. సో ఆ యాంగ్జైటీ ఉండేది, ఏంటిది సడన్ గా ఎందుకు ఇలా అవుతుంది, సడన్ గా ఉండి 3 పార్ట్స్ అయిపోవడం ఏంటి ఫ్యామిలీ అసలు అని చెప్పి. దాని తర్వాత మా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక ప్లేస్ లో రావడానికి ఆల్మోస్ట్ ఇంకొక 4 ఏళ్ళు పట్టింది మాకు. ఎందుకంటే మా చిన్నన్న డిగ్రీ స్టార్ట్ చేశాడు తెనాల్లో, మా పెద్దన్న ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ కి మేము షిఫ్ట్ అయిన తర్వాత ముందు పెద్దన్న వచ్చాడు. దాని తర్వాత డిగ్రీ ఫినిష్ చేసుకున్న తర్వాత చిన్నన్న మళ్ళీ హైదరాబాద్కి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ 10th స్టాండర్డ్కి వచ్చేసాను అప్పటికే. సో క్వైట్ లాట్ ఆఫ్ డిస్టెన్స్ వచ్చేసింది ఫ్యామిలీ మధ్యలో. సడన్ గా చాలా చాలా వియర్డ్ ఫీలింగ్ ఉండేది, ఏంటిది డాడీ లేదు పక్కన, ఎందుకు ఇట్లా ఉన్నాం. అప్పటికి ఇంకా ఈ ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ అంతా అర్థం చేసుకునే ఇంత మెచ్యూరిటీ. అప్పుడు మనసులో తిరిగిన అంటే భావాలు కావచ్చు, అంటే ఒక లైఫ్ మీద ఒక ఏదో అంటే ఆ ఏజ్ లో వచ్చి అంత మెచ్యూరిటీ లేకపోయి ఉండొచ్చు, బట్ అప్పుడు కలిగిన ఇదేంటి అని ఆ మైండ్ లో తిరిగిన బాధగా ఉండేది సార్. అంటే డాడీ బాగా అటాచ్ నేను. సో డాడీ పక్కన లేరు, డాడీని మిస్ అవుతా ఉండేవాడిని చాలా. మమ్మీ పడే కష్టం చూసేవాడిని. అంటే ఎట్లా ఒక్కతే ఉండి నన్ను మా ఫినాన్స్ మెయింటైన్ చేయాలి, తను పడే కష్టం చూసేవాడిని ఒకవైపు, డాడీ మిస్ ఉండేవాడిని. మా పెద్దన్నకు కూడా నేను అటాచ్ బాగా, సో వాడిని మిస్ అయ్యేవాడిని. సో ఒక వన్ ఇయర్ అలా ఉన్నా తెనాల్లో. క్వైట్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్లీ స్ట్రెస్డ్ పీరియడ్ అది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్ అయిపోయింది అంతా. వచ్చిన తర్వాత డాడీతో ఫుల్ ప్యాంపరింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ప్రసాద్ ల్యాబ్ లో జాబ్ వచ్చింది డాడీకి, అక్కడ సెట్ అయింది మొత్తం. ఓకే. అండ్ ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ ఏంటి, చిన్న జూనియర్ ని మ్యారేజ్ చేసుకున్నారా? ఆటోమేటిక్ కదా, బ్యాచులర్ సైన్స్ చేస్తున్నప్పుడు హాస్టల్ అంటే అక్కడే ఉండి చేయాలన్నమాట. అది ఇక్కడే హైదరాబాద్ లోనే కిస్మత్పూర్ లో ఉంది వాళ్ళ క్యాంపస్ లోనే హాస్టల్ ఉంటుంది. హాస్టల్, గర్ల్స్ హాస్టల్ రెండు ఒకటే క్యాంపస్ లోపల ఉంటాయి. సో ఇంకా ఫ్యామిలీకి దూరంగా ఉండేవాళ్ళం కదా, అట్లా స్వాతి నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు తను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. సో మెల్లిగా వి స్టార్టెడ్ సీయింగ్ ఈచ్ అదర్, లైక్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా తనకి నేను నచ్చాను. మెల్లిగా అట్లా స్టార్ట్ అయ్యి స్లోగా ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇమీడియట్ గా డాడీకి చెప్పేసాను వచ్చి. డాడీ ఎప్పుడు చాలా ఓపెన్ ఉంటుంది నాతో. సో డాడీకి చెప్తాను, చెప్తే ఓకే ఫైన్, ఇఫ్ యూ ఆర్ షూర్ అబౌట్ ఇట్ దెన్ ఓకే నేను సపోర్ట్ చేస్తాను అని. డాడీ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఉండింది, కానీ స్వాతి వాళ్ళ ఇంట్లో మాత్రం నేను సెట్ అయ్యి నాకు పిహెచ్డి సీట్ వచ్చేంత వరకు చెప్పలేదు అన్నమాట విషయం. ఎట్లా ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది? తన వైపు నుంచే వచ్చింది సార్ ఫస్ట్ ప్రపోజల్. సింపుల్ గా టెక్స్ట్ మెసేజ్ పెట్టింది, ఇట్లా అనుకుంటున్నాను, నాకు ఇట్లా ఉంది అని చెప్తే ఏంటిది నాకు షాక్. ఎందుకంటే అప్పటిదాకా నేను అంటే చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ ప్రపోజల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వచ్చినాక ఒకసారి ఫ్యూజ్ లేచిపోయింది అనమాట. మెల్లిగా ఆలోచించి ఏంటిది కథ ఏంది అని చెప్పి కూర్చొని మాట్లాడుకొని హౌ డు వి టేక్ ఇట్ ఫార్వర్డ్. నాకు కూడా ఇష్టం ఉండే ఎక్కడో నాకే తెలియకుండా, బట్ తను ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఓకే
సేమ్ ప్రొఫెషన్లో ఉంటూ వేరే ప్రొఫెషన్లోకి వెళ్తున్నప్పుడు కొంచెం టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ముఖ్యంగా వైఫ్కి. ఆ టైంలో ఎలాంటి టెన్షన్ ఫీల్ అయ్యారు తను, ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు తను? అది నిజంగా అలా ఇవ్వడం గొప్ప విషయం. ఏంటి అతని సపోర్ట్? చాలా అంటే నేను ఇట్లా సినిమాస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నది ఫస్ట్ స్వాతికి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు డెఫినెట్లీ ఫస్ట్ ఒక చిన్న ఎలిమెంట్ ఆఫ్ భయం ఉండింది, ఇద్దరికీ ఉండింది, నాకు కూడా ఉండింది, తనకు ఉండింది. బట్ కాకపోతే నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ నేను డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను, నేను అక్కడ కెరియర్ వదిలేసి ఇక్కడ రావాలనుకుంటున్నాను అన్న విషయం నేను స్వాతికి చెప్పలేదు ఫస్ట్. ఇట్ ఆల్సో దట్ నేను స్క్రీన్ రైటింగ్ చేయాలనుకుంటున్నాను, స్క్రీన్ ప్లే ఇచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్ చేసుకుంటారు, నేను ఉద్యోగం మానేసి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఫస్ట్ నేను కథలు రాయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నేను ఒక నానితో ఒక జర్నీ అయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాని అన్నారు అనమాట, దట్ ఇంత డీటెయిల్గా రాస్తున్నావు నువ్వు కదా, నువ్వు డైరెక్ట్ చేస్తే ఇందులో ఇంత డీటెయిలింగ్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఇస్తే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్లో నీకు క్వాలిటీ తగ్గిపోతుంది, నువ్వెందుకు డైరెక్ట్ చేయకూడదు అని నాని అడగడం జరిగింది. ఈ కథ కాదు, దీని ముందు ఇంకో కథ చెప్పాను అప్పుడే. చెప్పిన తర్వాత దాని తర్వాత నేను స్క్రిప్ట్ రైటింగ్ కాకుండా డైరెక్షన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మెల్లిగా స్వాతికి చెప్పాను ఈ విషయం. చెప్తే ఇద్దరం కూర్చొని ఒకసారి రిస్క్ ఎంత ఉంది, బెనిఫిట్ ఎంత ఉంది అని చెప్పి ఒకసారి ఇద్దరం అసెస్ చేసుకొని చూసుకుంటే రిస్క్ ఎక్కువ అనిపించింది బెనిఫిట్ కంటే కూడా. బట్ వాట్ అల్టిమేట్లీ తను నాకు ఏం చెప్పిందంటే, యు నో వాట్, నీకు ఒక ఆపర్చునిటీ నీ ముందు ఉంది, నువ్వు నిజంగా కనుక చెయ్యాలి అని అనుకుంటే నువ్వు వెళ్ళు, చేసేసేయి, ఇది ఎలాగో నీ క్వాలిఫికేషన్ ఉంది, నువ్వు ఇట్స్ నాట్ గోయింగ్ టు కాజ్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ మనకి, ఎట్లా వెళ్ళు, నువ్వు స్టేబుల్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి షీ టుక్ ఓవర్. నేను ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చేసి, అంటే నాకు ఎప్పుడు ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఎప్పుడు లేవు నా పరంగా, ఎందుకంటే నేను ఇక్కడ రాగానే నాని ప్రొడక్షన్ హౌస్ లో నా ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. ఐ వాజ్ హ్యాండ్లింగ్ మై ఓన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్ దట్. కాకపోతే అక్కడ ఆస్ట్రేలియాలో ఏదైతే మా కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వాతి హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా నేను ఇక్కడ నా ఖర్చులు, నాకు కావాల్సిన వాటికి అన్నిటికీ ఇక్కడ నా ఇన్కమ్ సరిపోతుండే. బట్ అవుట్ దేర్ షీ మేనేజ్, ఏదైతే మా లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడానికి, మా కమిట్మెంట్స్ అయినా సరే, మా లోన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ తను షీ టుక్ ఓవర్ అండ్ షీ సెడ్, నువ్వు మళ్ళీ స్టేబుల్ అయ్యి అంటిల్ యూ కెన్ టేక్ ఓవర్, నేను చూసుకుంటాను, భయపడద్దని చెప్పి పంపించింది. సో ఇట్స్ అమేజింగ్. అండ్ అది చాలా చాలా అరుదుగా జరుగుతుంది జనాలకి అట్లా, అంత సపోర్టింగ్, అంత వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఇప్పటికీ స్టిల్ వర్కింగ్ తను ఇక్కడ? స్టిల్ వర్కింగ్. ఇక్కడికి నా సినిమా రిలీజ్ కోసం అని వచ్చి స్ట్రక్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా వల్ల. సో విల్ గో బ్యాక్. ఇప్పుడు తను మళ్ళీ వెళ్ళి కొద్దిగా అక్కడ వైండ్ ఆఫ్ చేసి అంత ర్యాప్అప్ చేసి మళ్ళీ వెనక్కి రావడానికి ఒక 2-3 months అక్కడ ఉండే పరిస్థితి ఉంది. సో వెళ్తుంది తను, షీల్ గో బ్యాక్. సో ఇప్పుడు కంప్లీట్ గా అక్కడ స్టాప్ చేద్దామని వర్క్. ఇంకా తను ఇక్కడ తను కూడా ఆప్టోమెట్రిస్ట్ కదా, ఇక్కడ తన ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది వచ్చి. ఓకే ఓకే. అండ్ మళ్ళీ ప్రొఫెషనల్ థింగ్ వస్తే, బిఫోర్ షార్ట్ ఫిల్మ్స్ చేసావు కదా, ఉనికి అని, టెక్ లిస్ట్ అని, అది దాని ఉనికి కోసం నాకు తెలిసి 9,000 kilometers ఏదో ట్రావెల్ చేసావని. ఆ ట్రావెలింగ్ లో నేర్చుకున్న గొప్ప గొప్ప విషయాలు ఏమైనా ఉన్నాయా? చూసాను సార్ చాలా. అంటే నేను ఉనికి స్టార్ట్ చేసింది ఫిల్మ్ మేకింగ్ లో. నేను అసలు ఎక్కడ ఉన్నాను అని తెలుసుకోవడానికి, నేను డైరెక్షన్ నేను మైండ్ లో అనుకున్న కథని నేను స్క్రీన్ మీదకి తీసుకురాగలుగుతున్నానా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి చేసుకున్నా ఉనికిలో మీరు ఉనికిని చూస్తే నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి ఉనికిలో. నేను నేర్చుకున్నా మిస్టేక్స్ నుంచి. ఉనికి నాకు చాలా స్పెషల్, నా హార్ట్ కి చాలా క్లోజ్. ఎందుకంటే నేను ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాను, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ప్రతి క్రాఫ్ట్ ని పక్క నుండి ఎలా చేయించుకోవాలన్నది ఉనికిలో నేర్చుకున్నాను నేను యాక్చువల్లీ. మీరు అభిలాష్ అనే క్యారెక్టర్ ప్లే చేశాడు శ్రీనాథ్ మాగంటి అని, అందులో లీడ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఇట్స్ స్టోరీ, ట్రావెల్ బ్లాగింగ్ చేయాలి అని అనుకునే ఒక ఆస్పైరింగ్ ట్రావెల్ బ్లాగర్ స్టోరీ అనమాట అది. అంటే ట్రావెల్ చేయాలి. కానిస్టేబుల్ కూడా కదా, కానిస్టేబుల్ క్యారెక్టర్, ఫాదర్. అవును, ఫాదర్ క్యారెక్టర్ త్రిమూర్తులు గారు అని. సో వాళ్ళిద్దరి మధ్య జరిగే, నేను ఒక ట్రావెల్ బ్లాగర్ అవ్వాలి అని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, డాడీ లేదు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానే ఉండాలి అని వాళ్ళిద్దరు క్లాష్ అయ్యి ఇతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిను ఇండియా ట్రావెల్ చేస్తూ తిను ఒక బుక్ రాయడానికి బయటికి వెళ్ళిపోయాడు అన్న ఒక స్టోరీ. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్టోరీ అనమాట. సో వి స్టార్టెడ్ కన్యాకుమారి నుంచి స్టార్ట్ చేసాము, హిమాచల్ ప్రదేశ్ దాకా ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ వారణాసి త్రూ మళ్ళీ అరకుకి రీచ్ అయ్యామన్నమాట. సో క్వైట్ అ లాట్ ఆఫ్ ట్రావెల్. దీంట్లో నేను ఫిల్మ్ మేకింగ్ కంటే ఎక్కువ లైఫ్ లెసన్స్ ఎక్కువ నేర్చుకున్నా. అంటే
ఇప్పుడు మనం ఒక చిన్న బబుల్లో ఉంటాం సార్. ఇండియాలో మనకి సౌత్ ఇండియా తెలుసు, మనకి మన తమిళనాడు వరకు తెలుసు, లేకపోతే మాక్సిమం కర్ణాటక వరకు వెళ్ళి ఉంటాం. బట్ మనం ఇంకొద్దిగా పైకి వెళ్ళి నార్దర్న్ స్టేట్స్, సెంట్రల్ ఇండియాలో స్టేట్స్లోకి వెళ్తే ఎంత ఎంత తక్కువ రిసోర్సెస్ లో వాళ్ళు ఎంత హ్యాపీగా బతుకుతున్నారు అన్నది నేను దగ్గరుండి చూసాను నేను ట్రావెల్ చేసినప్పుడు. అండ్ అది చాలా చాలా స్పెషల్ లెసన్. ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది, జైసల్మేర్ లో ఒక డ్రైవర్ అతను ఆ రోజుకి అతని పని ఏంటంటే రిసార్ట్ నుంచి ఎడారికి తీసుకెళ్తాడు జనాల్ని, మళ్ళీ ఎడారి నుంచి రిసార్ట్ కి తీసుకొస్తాడు. అంతే, 2 ట్రిప్లు వేస్తాడు రోజుకి. అదే అతని జాబ్, అంతే అనమాట. నెలకి 6,000 7,000 ఎంత సంపాదిస్తున్నానని చెప్పాడు. ఎంతమంది పిల్లలు అంటే 2 పిల్లలు. అంటే ఎలా సరిపోతుందా అంటే, ఏముంటది సార్, మాకు హ్యాపీగా ఇంటికి వెళ్తాము, వైఫ్ ఉంటది, పిల్లలు ఉంటారు, ఆడుకుంటాము, తింటాం, పడుకుంటాం, అంతే, అంతకంటే ఖర్చు ఏముంటది మాకు అని అతనిలో నాలో లేని హ్యాపీనెస్ అతనిలో చూసాను నేను. మనం ఇక్కడ కూర్చొని లక్షలు సంపాదిస్తున్నా కూడా మనకి లైఫ్ లో లేని కంటెంట్మెంట్, లైఫ్ లో లేని సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో ఆ మనిషిలో చూసాను నేను. సో నేర్చుకుంది ఏంటంటే, మనకు ఉన్న దాంతో మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అన్న దాంట్లోనే హ్యాపీనెస్ ఉంది లైఫ్ లో. ఇట్లాంటివి చిన్న చిన్న లెసన్స్ చాలా, ఒకటి కాదు, చాలా చాలా. సో ఒక్కొక్క కల్చర్కి వెళ్తుంటే జనాలు వేరే వేరే లాగా. మన ఇండియాలో ఉన్న బ్యూటీ అదే కదా, ఒక 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీకు కొత్త కల్చర్ వస్తుంది మీకు. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది నిక్కీ అనే షార్ట్ ఫిల్మ్ చాలా చాలా నేర్పింది నాకు. ఇంకా గుర్తు తెచ్చుకొని, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన్ని కలిశాను. హిమాచల్ ప్రదేశ్ లో ఒక టెంపుల్, ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఉంటే ఒకతనే కూర్చొని ఉన్నాడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే, ఉనికిలో మీరు చూస్తే విజువల్స్ లో లీడ్ క్యారెక్టర్ వచ్చి ర్యాండమ్ గా జనాలతో మాట్లాడి వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళ గురించి రాసుకుంటాడు అనమాట బుక్స్ లో. సో నిజంగానే నేను శ్రీనాథ్కి ఏం చెప్పానంటే, నువ్వు అసలు కెమెరా ఉందని మర్చిపో, వెళ్ళిపోయి నువ్వు ర్యాండమ్ గా జనాల దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే వాళ్ళని క్వశ్చన్స్ అడుగు, వాళ్ళు నిజంగా వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ని ఒక వాయిస్ రికార్డర్ తో రికార్డ్ చేసుకో, నీకు కూడా హెల్ప్ అవుద్ది యాజ్ అన్ యాక్టర్ అని చెప్పి పంపించేస్తే, శ్రీనాథ్ ఎక్కడో ఉండేవాడు, మేము ఇక్కడ నుంచి టెలిఫోటో లెన్స్ పెట్టుకొని క్యాప్చర్ చేసుకునేవాళ్ళం అనమాట. సో రియల్ కాన్వర్జేషన్స్ ని క్యాప్చర్ చేసినాను. అందులో ఒక పెద్ద ఆయన్ని కలిశాను. ఆయన ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి ఎంతో అక్కడే ధర్మశాలలోనే ఉంటున్నాడు అనమాట. అతను నేచర్ తో అతనికి ఉన్న కనెక్షన్ గురించి చెప్పాడు. ఎలా నేచర్ ని ఎలా రెస్పెక్ట్ చేస్తాడు, అతని లైఫ్ లో ఎట్లా ప్లాస్టిక్ కన్జంప్షన్ ఎట్లా తక్కువ చేసుకొని, కార్బన్ ఎమిషన్స్ ఎలా తక్కువ చేసుకొని ఆయన నేచర్ కి ఫ్రెండ్లీగా ఎలా బతుకుతున్నాడు. 30 ఏళ్ళ నుంచి అలానే బతుకుతున్నాడు అంట ఆయన. వరండాలోనే పడుకుంటాడు, ఫ్యాన్ వేసుకోడు, ప్లాస్టిక్ అసలు వాడడు. అతని దగ్గర కొన్ని సంచులు ఉంటాయి, ఏ షాపింగ్కి వెళ్ళినా ఏం కొనుక్కోవాలన్నా ఆ సంచిలోనే ఆయన వేసుకొని తెచ్చుకుంటాడు. ప్లాస్టిక్ కన్జంప్షన్ అనేది యాజ్ లెస్ as పాసిబుల్ ఉంటుంది ఆయన లైఫ్ లో. నేచర్ కి కనెక్టెడ్ ఉంటాడు, నేచర్ ని ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాడు అన్నది. ఇవాళ మనం చూస్తున్నాం, నేచర్ ని మనం రెస్పెక్ట్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి అన్నది ఇవాళ మనం లైవ్ గా చూస్తున్నాం మన అందరం. ఆయనకు ఉన్న నేచర్ మీద ఉన్న రెస్పెక్ట్ లో మనకు 10% ఉన్నా కూడా మనం ప్రాబబ్లీ ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదేమో ఇవాళ అనిపిస్తుంది. సో దట్ ఈస్ అనదర్ ఇన్సిడెంట్. అది నేచర్ కి ఎలా కనెక్టెడ్ గా ఉండాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి నేచర్ కి అన్నది అతని దగ్గర చూసాను నేను యాక్చువల్లీ ఆ రోజు. అంటే నాట్ దట్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఇట్ బిఫోర్, బట్ ఒక లైవ్ గా ఒక పర్సన్ అట్లా ఉండడం చూసినప్పుడు ఇంకా ఇన్స్పైర్ అవుతాం కదా. ఓకే. అండ్ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చి చెక్ లిస్ట్, దానికి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఏం అవార్డ్స్ వచ్చాయి? ఇది ఇండియా ఫిలిం ప్రాజెక్ట్ అని ఒక ఇట్స్ ఏషియాస్ బిగ్గెస్ట్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ సార్. అది అంటే ఆల్మోస్ట్ ఒక 3 కేటగిరీస్ ఉంటాయి. అమేచర్ కేటగిరీ, ప్రొఫెషనల్ కేటగిరీ అండ్ మొబైల్ ఫోన్ కేటగిరీ అని. ఒక్కో కేటగిరీలో ఈజీగా ఒక 1000 సబ్మిషన్స్ దాకా వస్తాయి షార్ట్ ఫిల్మ్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఒక 100 కంట్రీస్ నుంచి వస్తాయి అనమాట. సో దాంట్లో ఉన్న బెస్ట్ 5 షార్ట్ ఫిల్మ్స్ ఎవ్రీ కేటగిరీలో సెలెక్ట్ చేస్తారు. సో దీంట్లో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఫ్రైడే శుక్రవారం రోజు నైట్ 8 వాళ్ళు థీమ్ ఇస్తారు. ఏ థీమ్ మీద మీరు షార్ట్ ఫిల్మ్ చేయాలి అని రూల్స్ ఏంటి అన్నది శుక్రవారం సాయంత్రం 8 వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో పెడతారు. సండే రోజు నైట్ 10 మీరు షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేసేయాలి. ఎగ్జాక్ట్లీ 50 గంటలే ఉంటుంది అన్నమాట చేతిలో మనకి. సో ఆ 50 గంటల్లోనే కాన్సెప్ట్ రాసుకోవాలి, కాన్సెప్ట్ ని షూట్ చేయాలి, దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా చేసి సండే రోజు 10 దాన్ని మనం సబ్మిట్ చేస్తాం.
వాళ్ళ పోర్టల్లో. దాన్ని వాళ్ళు మొత్తం ఒక 10 days టైం తీసుకొని వచ్చిన అన్ని ఎంట్రీస్ ని వాళ్ళు అసెస్ చేసి దాంట్లో టాప్ 5 వచ్చిన ఒక 1000 షార్ట్ ఫిలిమ్స్ ఒక్కో కేటగిరీలో 5 షార్ట్ ఫిలిమ్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసి దానికి బెస్ట్ అవార్డ్స్ ఇస్తారనమాట. సో నేను దాంట్లో మొబైల్ ఫోన్ కేటగిరీ తీసుకున్నాను. నేను ఐఫోన్ తోనే తీసాను మొత్తం షార్ట్ ఫిలిం, మొత్తం ఐఫోన్ తో తీసాను ఆస్ట్రేలియాలో. ఒక చిన్న కామికల్ షార్ట్ ఫిలిం, జస్ట్ ఒక 4 minutes ఉంటుంది అంతే. సింపుల్ స్టోరీ లైన్ ఒకటి తీసుకొని మొత్తం హడావిడిగా తీసి దాన్ని ఫుల్ గా ఒక 1 day షూట్ చేసి, ఆ రోజు నైట్ రాసుకొని 1 day షూట్ చేసి 1 day పోస్ట్ ప్రొడక్షన్ చేసి సబ్మిట్ చేస్తే దానికి సెకండ్ బెస్ట్ వచ్చింది. గోల్డ్ షార్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వచ్చింది దానికి. అప్పుడు క్వాలిటీ బాగుంది, విజువల్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే ఐఫోన్ లో తీసాను, క్వాలిటీ బాగుంది. ఐఫోన్ లోనే గింబల్స్ యూజ్ చేసి స్టెబిలైజ్ చేసుకొని తీసాను. అందుకే మూమెంట్ షాట్స్ అన్ని కూడా ఉంటాయి దాంట్లో, బట్ షేక్ అవ్వదు కెమెరా. గింబల్స్ యూజ్ చేసాం అనమాట, మొబైల్ ఫోన్ గింబల్స్ అన్ని యూజ్ చేసి. ఏంటి చెక్ లిస్ట్ ఏం చెప్పాలనుకున్నాను అంటే జస్ట్ మర్చిపోయాడు అంతే కదా, అంటే జస్ట్ సీన్ తీసుకుని చాలా కామన్ గా జరిగే ఇన్సిడెంట్ అది. చిన్న విషయాలు మనం ఎలా మర్చిపోతాం, దానివల్ల ఎంత రచ్చ జరుగుతుంది అన్నది చూపించాను కామికల్ గా. దానికి వాళ్ళు ఒక థీమ్ ఇస్తారు నాకు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన థీమ్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఎట్లా వాడు కనుక ఆ చెక్ లిస్ట్ ని వాడు ముందే చూసుకుని జాగ్రత్త పడి వెళ్ళుంటే ఆ రచ్చ జరుగుండేది కాదు అన్న కాన్సెప్ట్ వచ్చేలాగా చెయ్యాలి కాబట్టి చేసిన షార్ట్ ఫిల్మ్. ఓకే. అండ్ స్పెషల్ ఇంకొకటి, శైలేష్ విపరీతంగా నచ్చిన సినిమా హేరామ్ గురించి నాకు అంటే అంతకుముందు మిస్ అయ్యాను, సినిమా చూడలేదు. బట్ మళ్ళీ మొన్న 2-3 days బ్యాక్ మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పావు సినిమా ఖచ్చితంగా చూడండి, ఎన్నోసార్లు చూశాను అని అంటే ఎందుకో మళ్ళీ నాకు దాని స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది, చూడడం స్టార్ట్ చేశాను. చేయలేదు, తమిళ్లో ఉంది, తెలుగులో లేదు ఎక్కడ ఆన్లైన్లో, బట్ చూస్తాను ఇంగ్లీష్ సబ్టైటిల్స్. ఏంటి హేరామ్ మీద అంత స్పెషల్ ఇది శైలేష్కి? అంటే ఫస్ట్ టైం నేను హేరామ్ చూస్తుంది చిన్నప్పుడు సార్, చాలా 6th standard ఎంతో ఉన్నాను అప్పుడు. నేను కమల్ హాసన్ కి పెద్ద ఫ్యాన్. నేను హేరామ్ రిలీజ్ అయినప్పుడు నాకు అసలు సినిమానే నార్మల్ వచ్చే తమిళ సినిమాలతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటది మూవీ. అసలు ఫీల్స్ ఆల్మోస్ట్ ఏదో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ ఉంటది. నేను అప్పుడు అట్లానే చూసి ఎంజాయ్ చేశాను. కానీ ఒకసారి ఏజ్ వచ్చే కొద్దీ మళ్ళీ కమల్ హాసన్ అంటే ఇష్టం కాబట్టి వెనక్కి వెళ్ళి హేరామ్ చూస్తూ రియలైజ్ అయింది ఏంటంటే, మనం ఏదైతే ఇవాళ కూడా కష్టపడుతున్నామో కొన్ని విషయాలు సినిమాలో చేయడానికి, అది ఆ టైంలో ఆయన అప్పుడే తీసాడు. సింపుల్ ఎగ్జాంపుల్ సింగ్ సౌండ్ సార్, ఫుల్ సినిమా సింగ్ సౌండ్ లో తీసాడు ఆయన. అప్పుడు ఆ టైంలో ఫుల్ సినిమా సింగ్ సౌండ్ లో తీసాడు ఆయన. ఆ టైంలో సింగ్ సౌండ్ చేయడం అన్నది ఇట్స్ అన్హర్డ్ ఆఫ్. అంటే మన ఇండస్ట్రీలో అసలు ఇండియన్ సినిమాలోనే సింగ్ సౌండ్ చేయడం అన్నది, మనకున్న ఎక్విప్మెంట్ తో ఆ నాయిస్ కంట్రోల్ చేసుకొని చేయడం అన్నది అన్హర్డ్ ఆఫ్. అది అలాంటిది ఒక ఫుల్ సినిమా లైవ్ డబ్బింగ్ లేకుండా లైవ్ సౌండ్ రికార్డ్ చేయడం అన్నది ఇట్స్ అ ఫీట్. అంటే అక్కడక్కడ చిన్న పార్ట్స్ లో డబ్బింగ్ చేశారు సినిమాకి, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ ఫ్యాక్ట్, బట్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ సింగ్ సౌండ్ లో చేశారు. లైవ్ రికార్డింగ్ ఇదేంటి కొత్త టెక్నాలజీ, దాని గురించి చదివి ఎలా చేస్తారు అన్నది నేర్చుకున్న ఇన్సిడెంట్స్ ఉంది. అలానే ప్రొడక్షన్ డిజైన్ చూస్తే ఎంత రీసెర్చ్ చేసి ఉంటారంటే, మీరు హేరామ్ లో చూసే ప్రతి ఫిల్మ్ లో మీరు చూసే ఎవ్రీ సింగిల్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చిన్న విషయాలు కూడా ఫ్యాక్చువల్లీ రైట్. అంటే ఇప్పుడు ఒక చిన్న కాయిన్ తీసి ఒక చేతిలో పెట్టే సీన్ ఉందంటే, ఆ కాయిన్ మీద ఉన్న ఎంబ్లమ్ ప్రింట్ కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ కాయిన్ ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వాడున్నారు సినిమాలో. సో దేర్ ఆర్ సీన్స్ లైక్ దట్. అండ్ ఆల్సో యాజ్ స్టోరీ టెల్లింగ్, ఒక నెరేటివ్ గా మీరు చూసినా కూడా కమల్ హాసన్ గారు యాక్టింగ్ అవ్వచ్చు, స్టోరీ చెప్పే విధానం అవ్వచ్చు, మీరు చూస్తే ఈ పాస్ట్ గుర్తుకొచ్చే విజువల్స్ ఉంటాయి కొన్ని కమల్ హాసన్ గారివి. అమేజింగ్లీ కన్వేడ్, ఆబ్స్ట్రాక్ట్, చాలా ఆబ్స్ట్రాక్ట్ గా ఉంటాయి. మీకు చూస్తే రయట్స్ జరిగిన సీన్స్ అవ్వచ్చు, కాల్కటాలో జస్ట్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రీ ఇండిపెండెన్స్ కి స్ప్లిట్ అవుతుంది మన కంట్రీ అన్నప్పుడు జరిగిన రయట్స్ చూపించి దాంట్లో ఉన్న ఎమోషన్ ని వాళ్ళు డిస్ప్లే చేసిన విధానం అవ్వచ్చు. వే దే హ్యావ్ మెటఫర్స్ యూజ్ చేసి ఒక కథ చిన్నగా చెప్పకుండా చెప్పడం అన్నది హేరామ్ లో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో ఉంటాయి అన్నమాట. సో అది నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా. దాంట్లో నేను చాలా డైరెక్షన్ పరంగా కాదు, లైక్ దెర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్ ఫర్ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్. ఎవరైతే ఫిల్మ్ మేకింగ్ లోకి రావాలనుకుంటున్నారో హేరామ్ సినిమాని చదవచ్చు, యాక్చువల్లీ కూర్చొని చాలా చాలా నేర్చుకోవచ్చు ఆ సినిమా నుంచి. దాని గురించి నేను ఒక 3-4 గంటలు మాట్లాడగలుగుతాను మీరు నన్ను వదిలేస్తే, బట్ అది ఇప్పుడు కరెక్ట్ కాదేమో.
తప్పకుండా చూస్తాను. అండ్ మిగతా వాళ్ళకి కూడా చూడడానికి సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో కొన్ని సింబాలిక్గా చాలా చెప్పాను, ఆడియన్స్ కూడా గుర్తుపట్టలేదు అని ఒక సందర్భంలో అన్నాను. అది ఏంటో ఒకసారి ఈ సందర్భంగా చెప్పాను. సో అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ సార్. ఇప్పుడు మీరు ఇందాక చిన్న బాబు చైల్డ్ లేబర్ గురించి మాట్లాడిన విషయం అవ్వచ్చు, అది కూడా చెప్పకుండా ఆడియన్స్ అర్థం చేసుకుంటారు అని చెప్పి. మీరు ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో రోహితే మొత్తం చేశాడు అని తెలిసిన తర్వాత, రోహిత్ చనిపోయినాక రోహిత్ క్రీమేషన్ సీన్ ఉంటుంది. విక్రమ్ ఇస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోహిత్ డెడ్ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. క్రీమేషన్ అయిపోయిన తర్వాత ఎముకలు మాత్రం బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత విక్రమ్ ఎమోషనల్ టర్మాయిల్ ని చూపిస్తూ ఒక చిన్న ప్రెసెంట్ షాట్ ఉంటుంది విక్రమ్ మీద. దానికి ఇంటర్కట్ లో నేను రోహిత్ ఒక్కడే హెచ్ఐటి కారిడార్ లో కుర్చీ మీద కూర్చొని ఇట్లా పక్కన చూసి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక చిన్న ప్రెసెంట్ షాట్, టాప్ యాంగిల్ నుంచి మెల్లిగా ఒక ప్రెసెంట్ షాట్ పడతా ఉంటుంది. మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే కావాలని ఆ ప్రెసెంట్ షాట్ లో లెఫ్ట్ సైడ్ కార్నర్ టాప్ లో యుల్ సీ తెలంగాణ స్టేట్ పోలీస్ కనిపిస్తుంది. ఎంబ్లమ్ లో డ్యూటీ, ఆనర్ అండ్ కంపాషన్ అని 3 స్లోగన్స్ ఉంటాయి వాళ్ళు. డ్యూటీ, ఆనర్ అండ్ కంపాషన్ అనేది మెల్లిగా ఫ్రేమ్ నుంచి అవుట్ అయిపోద్ది వీడి మీదకి వెళ్తుంటే. సో సింబాలికలీ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే దట్ రోహిత్ వాడి లైఫ్ లో డ్యూటీ, ఆనర్, కంపాషన్ కోల్పోయి ఒకడే మిగిలిపోయాడు. అండ్ అటువైపు చూస్తేనేమో విక్రమ్, విశ్వక్ భానుచందర్ గారు అండ్ శ్రీనాథ్ మాగంటి ముగ్గురే ఉంటారు డెడ్ బాడీ దగ్గర. అంటే మీరు ఇమాజిన్ చేస్తే వాడి డెడ్ బాడీని తీసుకురావడానికి 4వ పర్సన్ కూడా లేడు టెక్నికలీ స్పీక్. వాడి శవాన్ని కూడా నాలుగో మనిషి మోసుకొని కూడా రాలేనంత డిజానర్ తో చనిపోయాడు. అందులో కూడా ఆనర్ వెతుక్కుంటున్నాడు వాడు అన్నది కన్వే చేశారు. ఇది చూసారు కొంతమంది ఆడియన్స్, నాకు చూసి దే మెసేజ్ మీ సేయింగ్ దట్ బ్యూటిఫుల్లీ కన్వేడ్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ప్రాబబ్లీ అది అబ్జర్వ్ చేయాలి. బట్ నా సాటిస్ఫాక్షన్ గురించి నేను పెట్టుకున్న కొన్ని అట్లాంటివి, బట్ అవి కూడా చూస్తున్నారు ఆడియన్స్. దట్ ఈస్ ద బ్యూటీ దట్ ఐ రియలీ అడ్మైర్ ఇన్ టుడేస్ ఆడియన్సెస్. ప్రతి చిన్న డీటెయిల్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంత ఇంటెలిజెంట్ ఉన్నారు ఆడియన్స్ ఇవాళ. ఓకే శైలేష్, నా పార్ట్ అయిపోయింది. నా క్వశ్చన్స్ అంటే నేను ఎందుకంటే ఇంకా మాక్సిమం ఎందుకు అడగలేదంటే వాళ్ళ పేరుతో అడుగుదాం అన్నట్టుగా ఉద్దేశం. బాగుంటుంది సార్, అది యాక్చువల్లీ బాగుంటుంది. వాళ్ళ పేరు చెప్పి అడిగితే బాగుంటుంది. ఇంట్రెస్టింగ్ అడుగుదాం. సో వాళ్ళకి వదిలేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా దీనిలోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, బట్ ఇప్పటికే ఆల్రెడీ మనది 140 minutes దాటింది. సో ఇప్పుడు చేస్తే ఇక బోరింగ్ గా ఉండొచ్చు, అందుకనే దీన్ని మనం సెకండ్ పార్ట్ లో కంటిన్యూ చేద్దాం. సెకండ్ పార్ట్ లో చేస్తే అది ఇంకా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. బట్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను కొన్ని క్వశ్చన్స్ లీక్ చేస్తాను. లైక్ చాలా నచ్చాయి నిజంగా, నాకు కూడా అనిపించింది. సపోజ్ లైక్ జయరామకృష్ణ అనే అతను ఎవరు అడిగారు, దీంట్లో ఆన్సర్ చెప్పక్కర్లేదు, దాంట్లో చెప్తాం. థియరీ ఆఫ్ స్క్రిప్టింగ్ అని పెట్టేసి ఎవ్రీ డెత్ షుడ్ కంపెన్సేట్ సంథింగ్ ఫర్ స్క్రిప్ట్ బట్ మురళీ శర్మాస్ డెత్ ఈజ్ నీదర్ యూస్ఫుల్ నార్ యూజ్లెస్ అన్నాడు. అది నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. అలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఎందుకు చంపారు మురళీ శర్మని, అవసరం ఏంటది, స్క్రిప్ట్కి ఏ విధంగా ఉపయోగం. ఇంకొకతను రవికాంత్ దుద్దాల్ అనే అతను హిట్ అనేది ఎలాగ ఆల్రెడీ హిట్ అయింది కదా, మరి నెక్స్ట్ సినిమా కూడా ఎందుకు, ఆల్రెడీ హిట్ కొట్టారు కాబట్టి ఎన్టీఆర్తో, రామ్ చరణ్తో, అల్లు అర్జున్తో తీయొచ్చు కదా. ఇలాంటివి మీరు అని కెమెరామెన్ గారు ఆయన ఏంటంటే ఇంత థ్రిల్ చాలా బాగా నచ్చింది సినిమా. నచ్చినా కూడా ఇప్పుడు ఈ మాత్రం కథ, ఈ మాత్రం టెక్నాలజీతో తీసిన సినిమా మనకు వెబ్ సిరీస్లలో దొరుకుతున్నాయి కదా, ఎందుకు 200 రూపాయలు పెట్టి చూడాలి ఇలాంటి. అండ్ నాగపావని మున్నంగి అని ఆవిడ ఇంటికి వస్తాడని ముందే తెలుసు కదా, చంపుతాడు, ఎలాగో నేను చచ్చిపోతానని తెలుసు కదా. ఇంత వైఫ్ గురించి ఆలోచించిన తను వైఫ్ చనిపోతే తన పరిస్థితి ఏంటని ఆలోచించలేదా, మరి ఎక్కడో లాజిక్ మిస్ అయిందనిపించింది అని అన్నది ఆవిడ. తర్వాత ఇంకొక ఆవిడ జీవన్ కుమార్ ఎన్ని హీరోతో బోలెడ్సార్లు సిగరెట్ తాగిచ్చారు, అసలు సిగరెట్ తాగండి హింట్ ఇచ్చారా మీరు ఏమన్నా. అండ్ రాజశేఖర్ రెడ్డి బిగినింగ్ లో వచ్చే సాంగ్ అమీర్ ఖాన్ తలాష్ సినిమా సాంగ్ కి సిమిలర్ గా అనిపించింది. ఆ సాంగ్ కావాలని పెట్టారా లేదా జస్ట్ కోఇన్సిడెంట్స్ అనేది. ప్రదీప్ కుమార్ డెడ్ బాడీని తవ్వి అంత ఈజీగా డిఎన్ఏని ప్లేస్ చేయొచ్చా. సాయి రెడ్డి ఇలా చాలా 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 ఉన్నాయి. ఇంకా 300 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి, బట్ దాన్ని బెస్ట్ మాత్రమే చూజ్ చేసుకున్నాను నేను. సో అది మనం సెకండ్ పార్ట్ లో చూద్దాం. నేనైతే అండ్ ఇంకేమైనా చెప్పాలనుకున్నా, ఇంకా కొత్తవి ఆయన థాట్స్ వచ్చినా కూడా దయచేసి చెప్తే బెటర్ మనకి. సెకండ్ పార్ట్ లో చెప్దాం. అండ్ ఇంకొకటి, ఇవన్నీ విన్న తర్వాత రే
ఇవి కాదు అసలు మీరు ఇంకా అసలు మెయిన్ బ్లండర్ సినిమాలో ఇది ఉంది, ఇది ఎవరు పట్టుకోవట్లేదు అనేది ఏదన్నా ఉందా? అచ్చా, నేనే చెప్పాలంటున్నారా? ఇవన్నీ కాదు పాయింట్స్. నా మిస్ మెయిన్ బ్లండరే ఇది ఉంది, అసలు ఇది ఎవరు పట్టుకోలేకపోయాడు అని ఒక చిన్న అలాంటివి కూడా ఉంటాయి కొంతమంది డైరెక్టర్స్. సో అది కూడా నా దయచేసి చెప్పండి. సో సెకండ్ పార్ట్ లో కలుద్దాం శైలేష్. మీరు ఖచ్చితంగా చూడండి సెకండ్ ఎపిసోడ్, ఎందుకంటే దీనికంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సెకండ్ పార్ట్, నాకు తెలుసు. సో సీ యూ శైలేష్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.